ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. చాలు, అందరూ ఈ మాట నాతో చెప్పండి. నీవు కొంచెం బిగ్గరగా, నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పాను. ఇంకొకసారి అందరూ చెప్తారా? అందరూ చెప్పలా. కొంతమంది అటు ఇటు దిక్కులు చూస్తున్నారు, కొంతమంది పిల్లలతో ఆడుతున్నారు, కొంతమంది చాలా అనాలోచనగా ఉన్నారు. చెప్దాం, అందరూ చెప్దాం. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పాను. ఇంకొకసారి, నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుము. ఆమేన్. అందరూ అలాగే తల్ల వంచి ఉండగా ప్రభు మనతో మాట్లాడుతూ కొరకు ప్రార్థన చేద్దాం. మీ కుడి హస్తాన్ని వాక్య భాగం మీద పెట్టుకోండి. అందరూ ప్రభు యొక్క స్వరం కొరకు ప్రభు వైపు చూద్దాం. సహోదరి ఆశా జ్యోతి గారు మనల్ని ప్రార్థనలోకి నడిపిస్తారు. మిగతా వారందరూ ప్రార్థనలు ఏకీభవించారు. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభువా. గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, నీ పాదాలు చెంత చేరి ఉన్నాం ప్రభువా. జ్ఞాపకం చేసుకో తండ్రి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి అయ్యా, మమ్మల్ని బలపరచండి అయ్యా, నీ శక్తితో నింపండి ప్రభువా. నీ వాక్యమునైనా తండ్రి సేవకులు చెప్తుండగా బోరగా వాడుకోండి పరిశుద్ధాత్ముడా. మీరే సహాయం చేయండి ప్రభు. మీ సన్నిధి దిగి రావాలి పరిశుద్ధాత్ముడా. కృప చూపించండి అయ్యా, సహాయం చేయండి. వాక్యమునైనా మాలో ఫలింప చేయాలి ప్రభా. 30 60 నాయన 100 ఫలింప చేయండి ప్రభా. కృప చూత జ్ఞాపకం చేసుకో తండ్రి. వాక్యం బలముగా నాయన రావడానికి కృప చూపించండి, సహాయం చేయండి అయ్యా. మీ గొప్ప కార్యం, ఆశ్చర్య కార్యాలు జరిగించిన ఆయన ఇదిగో తండ్రి. వాక్యమే చెప్తుండగా ప్రతి విషయంలో నీ కాపుదల క్షేమం దయచేయమని యేసయ్యా నాయన. ప్రతి ప్రార్థన ఆలకించి ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవుడు మనందరితో మాట్లాడబోతున్నందుకే 7 మార్లు స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. మంచిదండి. ఈ సమయంలో త్వరగా కొద్ది నిమిషాలు దేవునికి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి సడన్గా ఏం మాట్లాడాలని ప్రార్థన చేస్తూ ప్రభు సందులో కనిపెడుతున్నప్పుడు ప్రభు నా మదిలో ఉంచినటువంటి ఓ ప్రత్యేకమైనటువంటి స్త్రీ గురించి ఈరోజు నేను మీతో మాట్లాడాలని ప్రభు పేరట ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. ప్రభు మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. బైబిల్లో దేవుడు తన చిత్తాన్ని జరిగించుకోవడానికి చాలామంది వ్యక్తులను దేవుడు ఏర్పరచుకున్నాడు. చాలామంది వ్యక్తుల్లో పురుషులు ఉన్నారు, స్త్రీలు కూడా ఉన్నారు. సో దేవుని దృష్టిలో పురుషులు స్త్రీ అని వేరే ఏ భేదం కూడా లేదు. చాలామంది నేను పురుషుణ్ణి, నేను మగోణ్ణి అని పురుషాహంకారాన్ని, ఆధిక్యాన్ని చాలామంది ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ నేను ఒక మాట చెప్తాను, దేవుడు ఎక్కడ కూడా వీళ్ళు గొప్ప, వీళ్ళు అణిగి ఉండాలి అనేది బైబిల్లో ఎక్కడ చెప్పలా. దేవుడు అందరినీ ఒకే రకంగా చేశాడు.
దేవుడు అందరినీ కూడా ఒకే రకంగా దేవుడు వాడుకున్నాడు కూడా. కేవలం బాధ్యతలు ఒక్కొక్కరికి ఒక బాధ్యతలు. పురుషుడికి కొన్ని బాధ్యతలు దేవుడు అప్పగించాడు, స్త్రీకి కొన్ని బాధ్యతలు దేవుడు అప్పగించాడు, అంతే. జస్ట్ రెస్పాన్సిబిలిటీస్ మారుతాయి అంతే తప్ప ఎవరు గొప్ప అనేది కాదండి. జస్ట్ రెస్పాన్సిబిలిటీస్ మారుతాయి. నేను మైక్లో మాట్లాడుతున్నంత మాత్రాన నేను గొప్పవాడిని కాదు. మైక్ ఆపరేట్ చేస్తున్నంత మాత్రాన రమేష్ తక్కువోడు కాదు. ఆయన లేకపోతే నా చేతిలో మైక్ లేదు కాబట్టి ఆయనకు అప్పగించినటువంటి బాధ్యతలు ఆయనకు ఉన్నాయి, నాకు అప్పగించే బాధ్యతలు నాకున్నాయి. ఇద్దరం కరెక్ట్గా చేస్తేనే ఆ పని ముందుకెళ్తుంది. సేమ్ కుటుంబ వ్యవస్థలో కూడా, లేకపోతే అన్ని విషయాల్లో కూడా దేవుడు స్త్రీ పురుషుల్ని దేవుడు వేరు ప్రత్యేకమైనటువంటి బాధ్యతను దేవుడు అప్పగించాడు. దట్స్ ఆల్. అంతే తప్ప ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేం కాదు. కాబట్టి పురుషులు మేమే ఎక్కువ అని వాళ్ళు అతిశయించాల్సినటువంటి పని లేదు. అలాగని స్త్రీలు ఈ మధ్యకాలంలో చెలరేగిపోతూ మేమేం తక్కువ అన్నట్లుగా కొంతమంది ఆ అహంకారాన్ని ప్రదర్శించడానికి అవకాశం లేదు. సో ఆల్ ఆర్ ఈక్వల్. దేవుని దృష్టిలో అందరూ సమానమే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు నేను అలా బైబిల్లో చాలామంది స్త్రీల్ని దేవుడు వాడుకున్నాడు. ఆ స్త్రీలందరిలో కొంతమంది పేర్లు చెప్తారా టక్ మని? ఇప్పుడు చదివింది కాకుండా ఇంకోటి చెప్పండి. మీరు మహా తెలివైన వాళ్ళు మీరు. అమ్మా వెరీ గుడ్. దెబోరా, మిరియాం గుడ్, రూతు. అసలు పురుషులు మాకు సంబంధం లేదు. ఈరోజు కూటం అంతా వాళ్ళే ప్రార్థనలు, వాళ్ళే అన్నీ చేస్తున్నారు. మేము ఎందుకు అనవసరంగా వచ్చామన్నట్టు కూర్చున్నారు మీరు. దేవునికి స్తోత్రం. అలాంటి కులిబొత్తనం ఉండకూడదు. మాట్లాడండి. స్త్రీలు దేవుడు వాడుకునేటువంటి స్త్రీలు. మరియా, నెక్స్ట్ ఎలిజబెత్, గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ అమ్మ ప్రిస్కిల్లా, వెరీ గుడ్. సో చాలామంది స్త్రీలు దేవుడు తన యొక్క చిత్తం కొరకు వాడుకునేటువంటి స్త్రీలు బైబిల్లో చాలామంది కనబడతారు. ఈ పూట నాకు బాగా ఇష్టమైనటువంటి ఒక క్యారెక్టర్. కొంతమంది బైబిల్లో పైకి కనిపించేటువంటి క్యారెక్టర్స్ ఉన్నారు, కనబడనేటువంటి క్యారెక్టర్స్ ఉన్నారు. ఈరోజు నాకు బాగా ఇష్టమైనటువంటి బైబిల్లో మంచి క్యారెక్టర్, లేకపోతే ఒక చక్కని ఒక చరిత్ర సృష్టించినటువంటి ఒక స్త్రీని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఆమె పేరు ఎస్తేర్. వాస్తవానికి ఆమెకి పెట్టినటువంటి పేరు ఏంటంటే హదస్సా అని. అందరూ మన హదస్సా కాదు, బైబిల్లో హదస్సా, రైట్? హదస్సా అనేటువంటి పేరు పెట్టారు. సో హదస్సా గురించి నేను కొన్ని విషయాల్ని నేను మీతో ప్రస్తావించాలని ఆశపడుతున్నాను. ఎస్తేర్ గ్రంథం మీకు అందరికీ బాగా తెలిసిందే కాబట్టి అదంతా ఏం జరిగింది, ఈ స్టోరీ అంతా నేను చెప్పాలని అనుకోవట్లా. నేను త్వరగా దేవునికి వాక్యంలోకి వెళ్ళిపోతాను. హదస్సాని దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో వాడుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే షీ వాజ్ ఏ డిఫరెన్స్ మేకర్. ఆమె ఒక ప్రత్యేకతను సృష్టించినటువంటి వ్యక్తి ఆమె. దేవునికి స్తోత్రం. ఒక మాటలో మనం చదువుకున్నటువంటి ఆ గ్రంథంలో కథానాయిక, కొన్ని మూవీస్ ఉంటాయి, హీరో బేస్డ్ మూవీస్ ఉంటాయి, హీరోయిన్ బేస్డ్ మూవీస్ ఉంటాయి. సో కథానాయికను బేస్ చేసుకునేటువంటి కొన్ని మూవీస్ కొంతమంది ఇస్తూ ఉంటారు, కొంతమంది డైరెక్టర్స్. ఇప్పుడు చూడమని చెప్పట్లేదు సుమా, అది చెప్తున్నా మీకు అర్థం కావడానికి. అలాగే ఎస్తేరు గ్రంథంలో కూడా దేవుడు హైలైట్ చేసినటువంటి ఒక క్యారెక్టర్ ఏంటంటే ఎస్తేరుని దేవుడు హైలైట్ చేశాడు. ఎస్తేరు చాలా ప్రత్యేకించబడిన దానిగా, చాలా అద్భుతంగా చరిత్రలో ఎలివేట్ అయ్యింది. ఆమె చరిత్రలో చాలా అద్భుతంగా దేవుని కొరకు బలమైనటువంటి సాక్షిగా, సాధనంగా నిలబడింది. దేవునికి స్తోత్రం. నేను అంటున్నా, ఆమె ఒక అద్భుతమైనటువంటి కథానాయికగా నిలబడడానికి గల కారణం
ఆమె ఒక డిఫరెన్స్ మేకర్గా ఆమె నిలబడ్డానికి కారణం, ఒక ప్రత్యేకతను సృష్టించినటువంటి వ్యక్తిగా ఆమె నిలబడ్డానికి గల కొన్ని కారణాలని నేను మీకు వివరించాలని ఆశపడుతున్నాను. ముఖ్యంగా స్త్రీలు దయచేసి ఈ వర్తమానాన్ని బాగా వినండి. కేవలం స్త్రీలు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరిలో నుంచి అన్నీ మనం నేర్చుకోవచ్చు. కొంతమంది స్త్రీల్లో నుంచి పురుషులు నేర్చుకోవాల్సినవి ఉంటాయి, పురుషుల్లో నుంచి స్త్రీలు నేర్చుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ సంఘంగా మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని విషయాల్ని ఈ పూట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మన సంఘంలో ఉన్నటువంటి స్త్రీలందరినీ ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి ఈ లక్షణాలన్నీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. కాబట్టి ఎస్తేర్ని లేకపోతే హదత్సాని దేవుడు ఎందుకని ఓ ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు వాడుకున్నాడు, ఎందుకని ఆమెను బయటికి దేవుడు తీసుకొచ్చాడు, ఎందుకని ఆమెని దేవుడు ఎలివేట్ చేశాడు, కారణం ఏంటి? అసలు ఎస్తేరు గురించి మనం ఆలోచన చేస్తే, హదస్సా గురించి ఆలోచన చేస్తే, హదస్సా చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయిందండి, చిన్నప్పుడే అనాథగా మారిపోయిందండి, దిక్కులేందిగా ఉందండి. అలాంటి టైంలో ఆమె పినతండ్రి అయినటువంటి మొర్దెకై ఆమెను ఆదరించి ఆమెని ఓ ప్రత్యేకమైనటువంటి ఆదరణ ఇచ్చి ఆమెని వాడుకున్నట్లుగా, ఆమెని ప్రత్యేకంగా ఆమెను కుమార్తెగా చేసినట్లుగా, ఆయన చూసినట్లుగా, బాధ్యతలు స్వీకరించినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఎస్తేరు చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయింది, అనాథగా మిగిలిపోయింది. అట్లాంటి సమయంలో దేవుడు మొర్దెకైని దేవుడు పంపించి, పినతండ్రిని పంపించి, తండ్రి బాధ్యతను పోషించేటువంటి వ్యక్తిగా దేవుడు చేసి ఆమెని చాలా చక్కగా నడిపించాడు. ఆ రీతికి నడిపించిన తర్వాత సడన్గా ఒకరోజు తన స్థితిగతులన్నీ మారిపోయినట్లుగా బైబిల్ చరిత్రలో మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. ఈ పూట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకోగలడు. ఆమేన్ చెప్పండి. మీ పక్కలకు చెప్పండి, దేవుడు అందరినీ వాడుకుంటాడని. నిన్ను కూడా దేవుడు వాడుకుంటాడని చెప్పండి. హల్లెలూయా. నేను అన్నాను, అందరినీ దేవుడు వాడుకుంటాడు. కాబట్టి ఎస్తేర్ని దేవుడు ఎందుకు వాడుకున్నాడు, ఎందుకు ఎస్తేర్ని దేవుడు బయటికి తీసుకొచ్చాడు, ఎలివేట్ చేశాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు ఎస్తేర్లాగా దేవుడు మిమ్మల్ని అందరినీ ఓ ప్రత్యేకమైన తన పని కొరకు, దేవుని పని కొరకు దేవుడు మిమ్మల్ని బయటికి దేవుడు తీసుకొచ్చునుగాక. దేవుడు మిమ్మల్ని అలాగా దేవుడు ప్రత్యేకపరిచి దేవుడు అనేకులకు కనుపరుచున్నట్లుగా దేవుడు చెయ్యునుగాక. ఆమేన్. నూతుల్లో కప్పల్లా ఉండిపోకుండా, కేవలం వంటగదికే పరిమితం కాకుండా, కేవలము మీరు రహస్యంగా ఒక మరుగు చేయబడినటువంటి వ్యక్తులుగా ఉండిపోకుండా, దేవుడు మీ జీవితాల్లో తన చిత్తాన్ని సంపూర్ణంగా మీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. అలా చెయ్యాలి అంటే ఎస్తేరు ఏం చేసిందో ఈరోజు ఒక 6 లేకపోతే 7 విషయాల్ని త్వరగా నేను జ్ఞాపకం చేస్తాను. కొంచెం సమయం ఎక్కువ అవుతుంది, అయినా బాధపడకండి. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. వీలైనంత వరకు చాలా అర్లీగానే ముగించడానికి ప్రయత్నం చేస్తా. కాబట్టి ఎస్తేర్ని దేవుడు ఎందుకని బయట తీసుకొచ్చాడు, ఎందుకని ఎలివేట్ చేశాడు, ఈరోజు కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. నెంబర్ 1, ఎస్తేర్ని దేవుడు బయటికి తీసుకురావడానికి గల కారణం ఏంటో తెలుసా? షీ గాట్ అన్ ఆపర్చునిటీ. ఆమెకి ఒక అవకాశం వచ్చిందండి. ఏమొచ్చింది? కొంచెం బిగ్గర చెప్పండి. ఆమెకు ఒక అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు ఆమె ఏం చేసిందో తెలుసా? షీ గ్రాబ్డ్ దట్ ఆపర్చునిటీ. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. అవకాశాన్ని ఏం చేసింది? నేను ఒక మాట చెప్తాను, నా వైపు చూడండి. విలేకరులు తెగరాసేయకండి, జస్ట్ కొన్ని పాయింట్లు మీరు రాసుకోండి అంతే. నా వైపు చూస్తూ వాక్యాన్ని వినండి. ప్రతి ఒక్కరికి దేవుడు అవకాశాలు ఇస్తాడు. ప్రతి ఒక్కరికి ఏమి ఇస్తాడు? అవకాశాలు లేకుండా దేవుడు ఉంచడు. దేవుడు నీకున్నటువంటి టాలెంట్ని బట్టి, నీకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి, నీకున్నటువంటి నైపుణ్యాన్ని బట్టి, నీ ఏరియాలో నీ పరిధిలో నీకు దేవుడు కొన్ని అవకాశాలు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మీరు అనుకోవచ్చు, నాకు అవకాశాలు రావడానికి నాకేముందండి. నేను అంటున్నాను, నీకు అవకాశాలు రావడానికి నీ సామర్థ్యంలో, నీ టాలెంట్లో దేవుడు ఏదో ఒక అవకాశం ఏదో సమయంలో దేవుడు నీకు ఇస్తాడు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తించాల్సినటువంటి విషయం. ఎస్తేర్కి ఏ టాలెంట్ ఉందయ్యా అంటే, ఎస్తేర్ ఆమె పుట్టడంతో ఆమె అందగత్తె.
ఆమె ఇంకా వేరే వేరే టాలెంట్లు ఏం కాదు ఆమెలో ఇంకేం టాలెంట్ లేదు. పుట్టడంతోనే ఆమె ఎట్లా పుట్టిందంటే చాలా షీ వాజ్ సో బ్యూటిఫుల్, చాలా అందగత్తిగా పుట్టింది, చాలా చక్కగా పుట్టింది. అలాగని అందగత్తులుగా పుట్టనోళ్ళకి అవకాశాలు రావా? వాళ్ళకి వేరే అవకాశాలు వస్తాయి. ఎవరి పరిధిలో ఎవరి సామర్థ్యాన్ని బట్టి దేవుడు వారికి అవకాశాలు ఇస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆమె అందగత్తిగా పుట్టింది. సరిగ్గా ఆమె ఎదిగింది, పెద్దదయ్యింది. ఈ లోపల అనుకోని రీతిలో కాదు, దేవుని యొక్క ప్రణాళికలో అనాల, అనుకోని రీతిలో కాదు, దేవుని ప్రణాళికలో భాగంగా ఆమెకి ఒక అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది. ఆ దేశంలో ఉన్నటువంటి 127 సంస్థానాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు అహష్వేరోషు. ఆ రాజుగారు తన యొక్క ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ వచ్చింది. అదంతా నేను చెప్పను. ఫ్యామిలీ డిస్టర్బెన్స్ వచ్చింది, ఆమెని బయటికి పంపేశాడు, భార్యని. ఇప్పుడు కొంతమంది సలహా ప్రకారంగా ఆ దేశంలో కొంతమంది స్త్రీలను అందగత్తులో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాడు అహష్వేరోషు రాజు. కాబట్టి ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చిందో వెంటనే అహష్వేరోషు రాజు అనేకులకు, చాలామందికి, మొత్తం ఆ దేశం అంతా కూడా ఒక ప్రకటన విడుదల చేశాడు. ఏంటంటే రాజుగారికి భారీగా ఉండడానికి ఒక చక్కని అందగత్తి కావాలి, ఒక చక్కని కన్యక కావాలి. కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అని చాలా మందికి అవకాశాలు వచ్చాయి. కాబట్టి ప్రతి చోట నోటీస్ బోర్డు అంటించారు, వాంటెడ్ వాంటెడ్ వాంటెడ్, కావాలి కావాలి కావాలి. ఎవరు కావాలి? మనకు కూడా కొన్నిసార్లు చాలా బోర్డ్స్ కనబడతాయి, వాంటెడ్ కావాలి. ఈ షాప్లో పనిచేయడానికి కొంతమంది పనివాళ్ళు కావాలి, సో పలానా చోటుకు వెళ్ళడానికి కొంతమంది కావాలి, ఈ వర్కర్ కావాలి, ఉద్యోగస్తులు కావాలి, జాబ్ ఆపర్చునిటీస్. అట్లాగే ఇప్పుడు ఆ దేశం యావత్తు కూడా ఒక ఆపర్చునిటీ ఎవరికంటే ఆడపిల్లలకు, ముఖ్యంగా కన్యకలకు, పెళ్లి కాని వారికి, తమ కన్యత్వాన్ని కాపాడుకున్న వాళ్ళకి, అందగత్తెలు ఎవరుగా ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఆపర్చునిటీ. కాబట్టి వీళ్ళందరినీ సెలెక్ట్ చేస్తుంటే మొర్దెకై ఆ లెటర్ తీసుకున్నాడు. మొర్దెకై దగ్గరికి వచ్చింది. అది చూసి, ఆ ప్యాంప్లెట్ చూసి ఎస్తేర్ దగ్గరికి వచ్చి, ఎస్తేర్ నువ్వు కూడా ఏం నువ్వు కూడా అప్లై చేయి, నువ్వు కూడా వెళ్ళంటే, అమ్మో నాన్నగారు నేను వెళ్ళనండి, నేను అక్కడికి ఎందుకు, నేను యూదురాల్ని, వాళ్ళేమో అన్యదేశపు రాజు అహష్వేరోషు రాజు, నేను ఆడికి భారీగా ఉండడం ఏంటి, నేను యూదురాల్ని, నేను చాలా ప్రత్యేకించబడ్డాను, కాబట్టి నేను ఏమాత్రం కూడా వెళ్ళను. అలా కాదమ్మా, నువ్వు అప్లై చేయి. ఎందుకు దేవుడు ఈ అవకాశం ఇచ్చాడో మనకి తెలియదు, నువ్వు అప్లై చేయి అని అంటే, ఇంకా తండ్రి యొక్క ప్రోద్బలం ప్రకారంగా సరే అని చెప్పేసి అప్లై చేసింది. అప్లై చేస్తే ఆమెతో పాటు ఇంకా దగ్గరగా దాదాపుగా 400 మంది పారసీకులు అప్లై చేశారు. 400 మంది ఇంచుమించు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారంటే రాజుగారి దగ్గరికి వెళ్ళే సమయం వచ్చింది. వెళ్ళేటప్పుడు ఏమనంటే నాన్నగారు నేను వెళ్తున్నాను, రాత్రి బాగా ప్రార్థన చేసుకున్నాను, ఏమనంటే నేనేమాత్రం కూడా సెలెక్ట్ అవ్వకూడదు, నాకు ఇష్టం లేదు, నాకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు, అతనికి రాణిగా ఉండడం నాకు ఇష్టం లేదు, నేను యూదురాల్ని, నేను ప్రత్యేకించబడ్డాను, నాకంటూ కొన్ని ఆశలు ఉన్నాయి అని చెప్తే, అప్పుడు మొర్దెకై ఏమన్నాడు తెలుసా? మొర్దెకై అన్నాడు, అమ్మా ఎప్పుడు నీకేది కావాలో అది మాత్రమే దేవుని అడగకూడదు. దేవుడు నీ నుంచి ఏం కోరుకుంటున్నాడో, దేవుడు నీకేం కావాలని కోరుకుంటున్నాడో అది కూడా నువ్వేం చేయాలి? దేవుణ్ణి అడగాలి. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఒక పాఠం నేర్చుకున్నారా? అమ్మా ఎప్పుడు మీరు అనుకున్నదే జరగాలి అని పట్టుకుని ఉండకండి. నా లైఫ్ ఇట్లాగే ఉండాలి అని ప్రభు దగ్గర అది మాత్రమే అడిగి పట్టుబట్టి ఉండకండి. దేవుడు మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలనుకుంటున్నాడో, కొన్నిసార్లు ఏ చోటకి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళాలనుకుంటున్నాడో, ఏ వ్యక్తి దగ్గర దేవుడు మిమ్మల్ని పెట్టాలనుకుంటున్నాడో, అసలు మీ పట్ల దేవుని ప్లాన్ ఏంటో, ప్రభువా నీ ప్లాన్ ప్రకారంగా చేయి ప్రభువా అని ప్రార్థన చేయండి. ఇప్పుడు కొంతమంది వాళ్ళు పట్టిందే ఇంక దాన్నే పట్టుకుని ఏలాడుతూ ఉంటారు. నాకు ఇదే కావాలి, ఇదే కావాలి, ఇదే కావాలి.
సో అలాగే హదస్స కూడా మేబీ నేను అనుకుంటాను తన జీవితంలో వద్దు నేను అక్కడికి వెళ్ళను అని చెప్పని తృణీకరించి ఉంటుంది. కానీ మొర్దెకై చాలా ప్రోత్సహించాడు. నో, ఈ ఆపర్చునిటీని నువ్వు మిస్ చేసుకోవద్దు, దయచేసి ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. ఎందుకో దేవుని పట్ల ఏం ప్రణాళిక ఉన్నాడో తెలియదు, జస్ట్ అప్లై, దయచేసి అప్లై చేయి అని చెప్పేసాను. అంటే మొత్తం మీద అప్లై చేసింది. ఇప్పుడు తండ్రి చెప్పినట్లుగానే, సరే నాన్నగారు అయితే మీరు చెప్పినట్లుగానే ప్రార్థన చేస్తాను, నీ చిత్తం ఏమైందో, నా నుంచి నువ్వేం కోరుకుంటున్నావో, నాకు నువ్వేమి ఇవ్వాలని ఆశపడుతున్నావో అది నువ్వు దయచే ప్రభువా, నేను ఆశపడింది మాత్రమే కాదయ్యా, నువ్వేమి ఇవ్వాలనుకున్నావో అది కూడా ఈ ప్రభువా అని ప్రార్థన చేసుకుని బయలుదేరి వెళ్ళింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు ప్రతి వారికి ఏమిస్తాడు? మీ పక్క వాళ్ళకి చెప్పండి, దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు. కొంచెం బిగ్గరగా చెప్పండి, నీ పరిధిలో నీకు అవకాశం వస్తుందని చెప్పండి. ఇప్పుడు అవకాశం ఇస్తుందంటే అందరికీ ఎప్పుడు మరలా అలాంటి వాంటెడ్ నోటీస్ వస్తుందా? అహశ్వి రోజు ఒకవేళ పంపిస్తాడేమో, మేము కూడా అప్లై చేసుకుందాం అని కొంతమంది అనుకుంటారు. స్తోత్రం. మరి కొంతమంది ఏమో మాకు అవకాశం లేదే అని అనుకుంటారు. నేను అన్నా, ఒక్కొక్కరికి ఒక్కో రకమైన మీ పరిధిలో, మీ సామర్థ్యానికి, మీ టాలెంట్ ప్రకారంగా దేవుడు ఒక అవకాశం. జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. అవకాశాన్ని ఏం చేయండి? అది అవకాశం వచ్చినప్పుడు వెంటనే గ్రాప్ చేసుకోండి, వెంటనే సద్వినియోగం చేసుకోండి. అంతే తప్ప అవకాశాన్ని మిస్ చేయకండి. మిస్ చేసుకుంటే యు ఆర్ నాట్ బీ ద డిఫరెన్స్ మేకర్. నువ్వు ఎప్పటికీ డిఫరెన్స్ మేకర్గా ఉండవు. నువ్వు అందరిలో ఒకటిగా మిగిలిపోతావు, నువ్వు అందరిలో ఒకదానిగా మిగిలిపోతావు. పాస్టర్ గారు, నేను అందరిలో ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి, నా కుటుంబంలో ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి, నా ప్రాంతంలో నేను ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి. ఎంతమంది కోరుతున్నారు? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ ఆశ ఉండదండి, అందరూ ఉండాలి అని నేను కోరుకోవట్లే. ఆశ గల ప్రాణమును దేవుడు తృప్తిపరచునుగాక. హల్లెలూయా. కాబట్టి మీ పిల్లల్ని కూడా మీరు ఏం చేయాలి తెలుసా? అలా ప్రోత్సహించండి. మీ పిల్లల్ని ఏం చేయాలి చెప్పండి అమ్మా? పిల్లల్ని ప్రోత్సహించండి. వాళ్ళకి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు, వాళ్ళకి ఏదైనా మేము అప్లై చేసుకుంటాం అన్నప్పుడు, కూర్చోరా సన్నాసి, నీకేం చేత కాదులే, నీ వల్ల అవదులే అని వాళ్ళని డిప్రెస్ చేయకండి. వాళ్ళకి అవకాశాలు వస్తున్నప్పుడు వాళ్ళని కోఆపరేట్ చేయండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి, వాళ్ళని ప్రోత్సహించండి. అప్పుడే నీ పిల్లలు ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వాళ్ళు ఎదగలుగుతారు. స్తోత్రం చెప్పండి. ఒక పక్క తన కుమార్తెను కాపాడుకుంటున్నాడు, ఇంకో పక్క ప్రోత్సహిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. తల్లిదండ్రులు ఈ రెండు పనులు చేయాలి. ఏం చేయాలి తెలుసా? ఒక పక్క నీ బిడ్డను కాపాడుకుంటూ ఉండాలి, ఇంకో పక్క అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళని ఏం చేయాలి? ప్రోత్సహించాలి. కమాన్, నువ్వు వెళ్ళు, నువ్వు చెయ్యి, నువ్వు చేయగలవు, ఇది నీకు మంచి అవకాశం కాబట్టి నేను నీతో ఉంటాను, నేను నీకు సపోర్ట్ చేస్తాను, నీకు సహాయం చేస్తాను. మీ తల్లిదండ్రులు అవకాశాలను ఏం చేయాలో తెలుసా? మీ పిల్లలకు వచ్చినప్పుడు ప్రోత్సహించే తల్లిదండ్రులుగా మీరు ఉందరుగాక. ఆమేన్. కాబట్టి ఎందుకని షీ వాజ్ బి ఏ డిఫరెన్స్ మేకర్? ఎందుకు షీ వాజ్ ఏ హీరోయిన్ ఫర్ ద క్యారెక్టర్, ఫర్ ద స్టోరీ? ఎందుకు ఆ కథకి ఆమె కథానాయికగా మారిపోయింది? ఎందుకు ఆమె ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా, ప్రత్యేకత సృష్టించినటువంటి వ్యక్తిగా ఎందుకు మారిపోయింది? దీనికి కారణం ఏంటంటే, అవకాశాన్ని వచ్చినప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అమ్మా, ప్రతి వాళ్ళకి అవకాశాలు వస్తాయి. మరలా చెప్పండి, స్తోత్రం చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. దావీదుకి అవకాశం వచ్చిందా అమ్మా? దావీదుకి అవకాశం వచ్చిందా? దావీదుకు ఓ రోజు వచ్చింది అవకాశం, దావీదుకు ఓ రోజు ఛాన్స్ వచ్చింది. అప్పుడు వరకు మనోడు ఒడిసెలు తిప్పడంలో మంచి నైపుణ్యం కలిగినాడు. గొర్రెల దగ్గర ఉండే ఒడిసెలు తిప్పుకుంటూ ఉండేవాడు. ఆ ఒడిసెలు తిప్పడంలో మంచి నైపుణ్యం వచ్చేసింది. ఒకరోజు ఒక ఛాన్స్ వచ్చింది, శత్రువుని కొట్టేటువంటి ఛాన్స్ వచ్చింది, శత్రువుతో యుద్ధం చేసే ఛాన్స్ వచ్చింది. వెంటనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అందరినీ రాజు పిలుస్తున్నాడు. ఎవరైనా గొలియాత్తో యుద్ధం చేయడానికి వెళ్తారా అని పిలుస్తుంటే ప్రతి వాడు ఏమనుకున్నాడు? బాబోయ్, నా వల్ల కాదు బాబోయ్, నేను చేయలేను బాబోయ్ అని అందరూ వెనక్కి వెళ్తుంటే, దావీదు ఒక్కడు మాత్రం అవకాశాన్ని ఏం చేశాడు తెలుసా? సద్వినియోగం చేసి, నేను చేస్తాను. నీకు అవకాశం వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి అమ్మా?
సద్వినియోగపరచుకోవాలి. పాట పాడే మీలో ఎవరైనా పాట పాడే వాళ్ళు ఉన్నారా? రండి అని చెప్పేసి అన్నాం అనుకోండి, అప్పుడు ఎవరైతే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారో అట్లాంటి వారిని దేవుడు బయట తీసుకొస్తాడండి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇట్లాంటి అవకాశాన్ని సద్వినియోగం, దావీదుకి అవకాశం వచ్చింది. ఎవరికి వచ్చింది? దావీదుకి అవకాశం వచ్చింది. ఒకరోజు దానియేలుకి అవకాశం వచ్చింది. ఎవరికండి? దానియేలుకి. రాజుగారు కలగన్నాడు, మర్చిపోయాడు. మొత్తం అందరిని పిలిపించాడు. ఎవరైనా కలభావం చెప్పగలరా అని అంటే ఎవడో చెప్పలేమంటుంటే ఈ లోపల దానియేలు వచ్చి నేను చెప్తానయ్యా నాకు ఒక అవకాశం ఇవ్వండి అయ్యా అని అడిగాడు. స్తోత్రం చెప్పండి. యోసేపుకి ఒక అవకాశం వచ్చింది. చెరసాల్లో ఉన్నప్పుడు ఇద్దరు తనతో పాటు ఉన్నటువంటి పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి, ఇద్దరు వాళ్ళు కూడా కళ్ళగనేసిన తర్వాత ఎందుకు అలా ఉన్నారు అని అంటే వాళ్ళు చెప్తున్నారు, రాత్రి ఒక కళ వచ్చిందయ్యా, సేమ్ ఒకే రకమైన కళ, కాబట్టి దానివల్ల మేము కలవరపడుతున్నాం అని అంటే కమాన్ చెప్పండి, నాకు అవకాశం సద్వినియోగం చేసుకుంటాను, కళ ఏంటి చెప్పండి, దాని భావం ఏంటి నేను చెప్తాను, మీకు వివరిస్తాను అని అవకాశాన్ని ఏం చేశాడు? నీ టాలెంట్ ఉపయోగపడి ఒక రోజు రాబోతుంది. నీ అభిషేకం ఉపయోగపడే ఒక రోజు రాబోతుంది. నీకు దేవుడిచ్చినటువంటి వరం బయటికి తీసుకొచ్చి దేవుడు నిన్ను ఎలివేట్ చేసే రోజు ఒక రోజు రాబోతుంది. నువ్వు అనుకుంటావే నాకు ఇన్ని తలాంతులున్నా పాస్టర్ గారు నన్ను గుర్తించలేదు అనుకున్నావు కదా, ఇన్ని తలాంతులున్నా బయటికి ఎవరు నన్ను తీసుకురావట్లేదు అనుకుంటున్నావు కదా, ఇన్ని టాలెంట్స్ ఉన్నా నన్ను ఎవరు ఎలివేట్ చేయలేను. దేవుని సమయం వచ్చినప్పుడు నిన్నెవ్వరూ ఎలివేట్ చేయాల్సిన పని లేదు. దేవుడు ఆ అవకాశాన్ని దేవునికి ఇస్తాడు. అప్పుడు రెడీగా ఉండు. అప్పుడు ఏం చేయి? రెడీగా ఉండు. ఒడిసెలు పట్టుకుని రెడీగా ఉంటావో, దేవునికి ఇచ్చిన సామర్థ్యాన్ని పట్టుకుని రెడీగా ఉంటావో, దేవునికి ఇచ్చిన దాన్ని బట్టి రెడీగా ఉంటావో, రెడీగా ఉండు. బీ రెడీ. మీ పక్కన చెప్పండి, బీ రెడీ అని. అందుకే ఈ సంవత్సరం నేను దిస్ ఈజ్ ద ఇయర్ ఆఫ్ ఆపర్చునిటీ అని ప్రకటించాను. దేవునికి స్తోత్రం. ఇది దేవుడు మీకు అవకాశం ఇస్తున్నటువంటి సంవత్సరం ఇది. ఆమేన్. కాబట్టి భయపడకండి. మీ పక్కన చెప్పండి, కొంచెం బిగ్గర చెప్పండి, భయపడకండి. రాజు కోటలోకి వెళ్ళాలా, ఎలా ఉండాలి, తల్లిదండ్రులు దూరం అయిపోతానేమో, ఇక్కడ అన్నింటికి అలవాటు పడిపోయాను, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో, ఒక్కదానే ఉండాలి ఏంటి అని దిగులు చెందకండి, భయపడకండి. మీ పిల్లల్ని కానీ మీరు కానీ అవకాశం వచ్చినప్పుడు మీరు దాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఒక ప్రత్యేకించబడిన ఒక డిఫరెన్స్ మేకర్గా దేవుడు మిమ్మల్ని చేయబోతున్నాడు. ఆమేన్. నెంబర్ 1 ఒకటి ఏంటంటే అవకాశాన్ని ఏం చేసిందండి? కొంచెం దగ్గర చెప్పండి, సద్వినియోగం చేసుకొని. రెండోది ఎందుకు ఈమె ఒక డిఫరెన్స్ మేకర్గా మారింది, ఎందుకని ఈమె ఒక కథానాయికగా దేవుడు వాడుకున్నాడు ఈమెని అని అంటే 2వ అధ్యాయం చదవండి ఒకసారి. 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. 2వ అధ్యాయం 9వ వచనం. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. 16వ వచనం చదవండి. 16వ వచనం. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టెబేతు అను 10వ నెలలో రాజనగరులోనికి అతని యొద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. 17వ వచనం. ఓకే, నెక్స్ట్ 5వ అధ్యాయం 2వ వచనం. 5వ అధ్యాయం 2వ వచనం. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలువబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. నేను చదివించిన 4 వచనాలు చదివించాను. 4 వచనాల్లో ఏముంది చెప్పండి, కొంచెం దగ్గర చెప్పండి. దయ పుట్టింది. ఏం పుట్టింది? హేగే దగ్గరికి రాగానే హేగే కంట ఆమె మీద ఏం పుట్టింది? దయ పుట్టింది. ప్రజలందరి దగ్గరికి రాగానే, లేకపోతే చూచిన వాళ్ళందరూ ఎస్తేరుని చూస్తుంది చాలు ఒక రకమైనటువంటి ఒక దయ పుట్టేస్తుంది. ఎస్తేరు అంటే అందరికి ఇష్టమైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజుగారి దగ్గరికి వచ్చింది. రాజుగారికి ఎస్తేరుని చూడగానే ఏం పుట్టింది? దయ పుట్టింది. ఈ పూట మీ జ్ఞాపకం చేస్తున్నాను, ఎందుకు ఆమె ఒక డిఫరెన్స్ మేకర్గా దేవుడు చేశాడో తెలుసా? ఎందుకు ఆమె ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా దేవుడు చేశాడో తెలుసా? ఆమె ముఖములో ఏముందో తెలుసా? దయ. అనందరూ కొంచెం బిగ్గర చెప్పండి. దేవుడు మన ముఖంలో దేవుడు దయ పుట్టించను గాక. నేను అన్నాను, మనుషుల దయ మన మీదకి వచ్చి
మనుషుల దయ మనందరి మీదకి వచ్చును గాక. కొంతమందిని చూస్తే అంట పెట్టబుద్ధి వేస్తుందంట, మరి కొంతమందిని చూస్తే, నేను అనలేదు మీరు అన్నారు, కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి వేస్తుందంట, కొంతమంది చూస్తే అసలు పెట్టబుద్ధి అయ్యేదంట, కొట్టబుద్ధి వేస్తుందంట. ఈ పూట మీ జ్ఞాపకం చేస్తున్న ఒక ఫేవర్, ఒక దయ మన మీదకి రావాలండి. ఇది ఎలా వస్తుంది పాస్టర్ గారు? మనం చూడగానే ఒక దయ ఒక వ్యక్తి యొక్క దయ మన మీదకి ఎప్పుడు వస్తుంది? మనం చూడగానే ఒక అధికారి దయ మన మీదకి ఎప్పుడు వస్తుంది? నిన్ను చూడగానే నీ భర్త దయ నీ మీదకి ఎప్పుడు వస్తుంది? నిన్ను చూడగానే నీ తల్లిదండ్రుల దయ నీ మీదకి ఎప్పుడు వస్తుంది? నిన్ను చూడగానే నీ టీచర్స్ యొక్క ఫేవర్ నీ మీదకి ఎప్పుడు వస్తుంది? నిన్ను చూడగానే నీ బాస్ యొక్క ఫేవర్ నీ మీదకి ఎప్పుడు వస్తుంది? నేను ఒక మాట చెప్తాను, మనం అందంగా రెడీ అయ్యి వెళ్ళినప్పుడు వస్తుంది. హలో, మనం అందంగా రెడీ అయ్యి వెళ్ళినప్పుడు వస్తుంది. మేకప్ బాగా వేసుకుంటే, లిప్స్టిక్ బాగా పూసుకుంటే, బాగా రాసుకుంటే, వేసుకోవాల్సినటువంటి ఆభరణాలన్నీ చక్కగా వేసుకుంటే మనం చూసిన వాళ్ళందరికీ ఏం పడుతుంది? నో 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 నో. నువ్వు వేసుకున్న వస్తువులను బట్టి నీ మీదకి దయ రాదు. నువ్వు అలంకరించుకున్నటువంటి అలంకారాన్ని బట్టి, నీ మేకప్ని బట్టి నీ మీదకి దయ రాదు. మరి దేని బట్టి దయ నీ మీదకి వస్తుంది తెలుసా? ఈ దయ నీ మీదకి రావాలా? ఒకవేళ అవన్నీ వేసుకుంటే నిన్ను చూసిన వాళ్ళు అందరూ ఏమంటారు తెలుసా? అబ్బా అందంగా ఉన్నావు, బాగున్నావు అని మేబీ చెప్పొచ్చేమో, అంతే. అది దయ కాదు, అది దయ కాదు. దయ, ఒక వ్యక్తి యొక్క దయ మన మీదకి రావాలి అంటే ఏం చేయాలో నేను త్వరగా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి ఆమె మీదకి దయ రావడానికి గల కారణం ఏంటి తెలుసా? ఆమె మీదకి దయ రావడానికి చూడండి, 2వ అధ్యాయం 20 వచనం చదవండి. 20 వచనం చదవండి. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణమందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు లోబడుచుండెను. చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి. ఎస్తేరు మీదకి దయ రావడానికి గల కారణం ఏంటో తెలుసా? అమ్మా, స్టార్టింగ్లో మొర్దెకైకి ఎలాగైతే మాట వినేదో, 127 దేశాలకి రాణి అయి కూర్చున్నా సరే, 127 దేశాలకి రాణిగా కూర్చున్నా సరే, పిలిస్తే 10 మంది పరిగెట్టుకొస్తున్నా సరే, ఎంతమంది ఏం చేస్తున్నా సరే, ప్రారంభంలో ఎలాగైతే లోబడిందో ఇప్పుడు కూడా మొర్దెకైకి ఏం చేస్తుందంట? నాన్నగారి దగ్గరికి వచ్చేసరికి లోబడుతుందట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఒక మాట అంటాను, కొంతమందికి ప్రారంభంలో ఉన్నట్టు ఉండరు, ఆ లోబడే తత్వం ఉండదు. నువ్వు ప్రారంభంలో ఎలా ఉన్నావో ఒక స్థాయికి వచ్చిన తర్వాత కూడా నీలో లోబడే తత్వం ఉంటే, అనుకో నీలో ఉంటే నీ మీదకి ఏమొస్తుందో తెలుసా? దయ. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. లోబడుట వలన దయ వస్తుందండి. మనం ఎవరెవరికి లోబడాలో వాళ్ళందరికీ ఏం చేయాలి? చెప్పండి లోబడాలి. అప్పుడు మన మీదకి ఆటోమేటిక్గా ఫేవర్ దిగి వచ్చేస్తుందండి. స్తోత్రం చెప్పండి. ఇంకో సందర్భం చెప్తాను. అదే 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. అదే 2వ అధ్యాయం 20వ వచనం. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణమందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను. 15వ వచనం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహయీలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీయూ కోరలేదు. చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. ఎవరి దగ్గరికి వచ్చిందో తెలుసా? హేగే దగ్గరికి వచ్చింది. అనండి అందరూ. హేగే దగ్గరికి వస్తే అసలు నియమం ఏంటంటే, ఆ హేగే దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏది కోరితే అది ఇవ్వాలి, ఏది కోరితే అది ఇవ్వాలి, ఏ వస్తువు కోరితే వస్తువు పెట్టాలి. వాళ్ళు ఎలా అలంకరించమంటే అలా అలంకరించాలి. అలాంటి సమయంలో ఈమె ఏం చేసిందో తెలుసా? హేగే ఏదైతే పెట్టాడో అది తప్ప ఇంకేమీ, చెప్పండి బిగ్గరగా,
ఇంకేం కోరలేదంట. ఒకే మాట అంది, హేగే నువ్వు ఏది పెడితే అది. మేబీ అడుగుంటాడు హేగే, ఎస్తేరు ఇంకేం కావాలి నీకు, నేనేం చేయాలి అంటే, హేగే రాజుకి ఎలాగ కావాలో నీకు తెలుసు, రాజుకి ఎలా నచ్చుతారో నీకు తెలుసు, కాబట్టి నువ్వు ఏం చేస్తే అది, నాకంటూ ఇంకేం ఇష్టాలు లేవు, నువ్వేం చెప్తే అది అని కంప్లీట్గా హేగే కూడా ఏం చేసిందో తెలుసా, లోబడిపోయింది. స్తోత్రం చెప్పండి. నేను అంటున్నా, దయ్యం మన మీదకి రావాలంటే మనం ఖచ్చితంగా చేయాల్సింది లోబడుట. అనండి అందరూ. ఈరోజు నేను ఒక మాట అడుగుతాను, బిడలారా, మీ చిన్నపిల్లలారా, మీ తల్లిదండ్రులకు లోబడుతున్నారా? మీ డాడీ మమ్మీకి లోబడుతున్నారా? యవన బిడలారా, మీ తల్లిదండ్రులు లోబడుతున్నారా? మీ తల్లిదండ్రులు చెప్పింది చేస్తున్నారా? మీకంటే వాళ్ళు తక్కువ చదువుకోవచ్చు, మీకంటే వాళ్ళకి పెద్ద జ్ఞానం లేకపోవచ్చు, మీకంటే వారికి తెలివితేటలు లేకపోవచ్చు, కానీ ఒక పిల్లలుగా తల్లిదండ్రులకి ఏం చేయాలి చెప్పండి? కొంచెం బిగ్గర చెప్పండి. ఇంకో పిల్లలు గట్టిగా చెప్పండి. తల్లిదండ్రులు, డాడీ మమ్మీకి ఏం చేయాలి? కొంచెం బిగ్గరగా లోబడాలి. తల్లిదండ్రులకి ఏం చేయాలి? పిల్లలు చెప్పండి, బిగ్గరగా చెప్పండి, కొంచెం బిగ్గర చెప్పండి. అంటే లోబడడం అంటే మాట. గుడ్, వెరీ గుడ్. మాట వినాలి. యవన బిడ్డలారా, మీరు మాట వినండి, మీ తల్లిదండ్రుల మాట వినండి. ఇంకో మాట చెప్తా, వివాహమైన తర్వాత స్త్రీలారా మీ భర్తలకి చెప్పండి. మన అలంకారం ఇంకేది కాదండి, మన డెకరేషన్ ఇంకేది కాదండి. దయ మన మీదకి రావాలంటే మన అలంకారం ఏది లేదండి. నువ్వు ఎన్ని అలంకరించుకున్నా నీ మీదకి దయ రాదండి. నువ్వు ఎప్పుడైతే నువ్వు లోబడతా ఉంటావో, అనుకో కలిగి ఉంటావో, నీ భర్తకి లోబడతా ఉంటావో, నీ భర్తకి విధేయత చూపిస్తూ ఉంటావో, నీ భర్తకి ఎంతగా అయితే విధేయత చూస్తావో, నీ భర్త యొక్క దయ అంత నీ మీదకి వస్తుంది. మొహం ఎత్తిపట్టి మాటకు మాటేసి, నేను అన్నాను, భర్త దయ సంపాదించుకోలేరు. ఎంత లోబడిపోతావో అంతగా నీ భర్త దయ నీ మీదకి వస్తుంది. దయచేసి కుటుంబాలను పాడు చేసుకోవద్దు. దయచేసి స్త్రీలారా, దేవుడు మీకంటూ కొన్ని తలాంతులు ఇచ్చాడు, దేవుడు మీకంటూ కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. మీ పరిధిలో మీరు చేయాల్సిన పురుషులుగా మేము చేయలేము. అయినప్పటికీ దేవుడు మీ దయ మీ మీదకి రావాలి అంటే, దేవుని దయ మీ మీదకి రావాలంటే, మనుషుల దయ మీ మీదకి రావాలంటే భర్తలకు ఏం చేయాలి? కొంచెం బిగ్గర చెప్పండి. ఆ బడిలో జాయిన్ అవుదాం మనందరం. స్తోత్రం. ఏ బడిలో జాయిన్ అవ్వకపోయినా మనమందరం ఏ బడిలో జాయిన్ అవుదాం? లోబడి. స్తోత్రం చెప్పండి. దేవుడు మనకందరికీ ఆ లోబడుట నేర్పించునుగాక. ఆమేన్. ఒక్కసారి చదవండి. మనం దేంతో అలంకరించుకోవాలో పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడా అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో. అంతేనా? ఇంకొంచెం పైనుంచా? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం కూడా చదవండి. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. అందరూ ఆ మాట చదవండి. తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత అనండి అందరూ. కొంచెం బిగ్గర చెప్పండి అమ్మా. ఉండుట చేత తమ్మును తాము ఏం చేశారు? కొంచెం బిగ్గర చెప్పండి. కేజియా, నీ అలంకరణ ఏది? సుకుమార్కి లోబడి ఉండుటయే నీ అలంకరణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రిబ్కా గారు, మీ అలంకరణ ఏది? రమేష్ గారికి లోబడి ఉండుటయే మీ అలంకరణ. సో మీ స్వపురుషులకు లోబడి ఉండడమే అలంకరణ. అందుకే శారా ఏం చేసిందంటే, అబ్రహాంకి ఏం చేసిందంట? ఎలాగా? ఏయ్ ఎల్రా అని పిలిచిందా?
భర్తను ఏమని పిలుతున్నారు తెలుసు ఇప్పుడు? రే, హలో, ఇట్రా, పేరు పెట్టి శారమ్మ ఎలా పిలిచింది? కొంచెం పెళ్ళైన వాళ్ళు గట్టిగా చెప్పండి అమ్మా, కొంచెం గట్టిగా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఏమని పిల్లాలి మీరు? యజమానుడా అని పిల్లండి. మురిసిపోతాడు. సాయంకాలం మీకు ఏది కావాలి పట్టుకొచ్చేస్తాడు. స్తోత్రం చెప్పండి. నేను ఎందుకు పిలుస్తాను అన్నావా? నువ్వు ఎప్పటికీ అలాగా ఉంటావు. స్తోత్రం. లోబడ్డం నేర్చుకో. చక్కగా పిలవడం నేర్చుకో. వాళ్ళకి మర్యాద ఇవ్వడం నేర్చుకో. ఖచ్చితంగా వాళ్ళ ఫేవర్ నీ మీదకి వస్తుంది. ఆమె కాబట్టి ఎందుకు ఈమె ఒక డిఫరెన్స్ మేకర్గా మారిందో తెలుసా? ఎందుకు ఈమె ప్రత్యేకించబడిపోయిందో తెలుసా? ఎందుకు దేవుడు ఈమెని ఎలివేట్ చేశాడో తెలుసా? ఈమె ఎక్కడికి వెళ్తుంటే అక్కడ దయ అని అందరూ ఎవరు చూసినా అక్కడ మనం చూస్తాము. 16వ వచనంలో చూచిన వారందరి దయ అని అందరూ. అసలు ఎస్తేర్ని చూస్తుంటే అందరికీ ఒక రకమైన దయ పుట్టుకొచ్చేస్తుంది. ఎస్తేర్ చూస్తుంటే అసలు ఒక ఫేవర్. స్తోత్రం చెప్పండి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి మీదకి ఆ ఫేవర్ దిగి వచ్చును గాక. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఆ దయ పొందుకుందరు గాక. మీరు ఎక్కడికి వెళ్తున్నా ఆ ఫేవర్ పొందుకుందరు గాక. అధికారుల దగ్గరికి వెళ్తుంటే అధికారుల ఫేవర్ మీ మీదకి వచ్చును గాక. మీరు మీ పిల్లల దగ్గరికి వెళ్తుంటే ఆ ఫేవర్ మీ మీదకి వచ్చును గాక. మీకు ఇంకా ఎదురు ఎవరు చెప్పరండి. ఇంకా మీరు ఏం చెప్తే చేస్తారండి. మీ పిల్లలు ఏం చెప్తే అది చేస్తారండి. స్తోత్రం చెప్పండి. ఎందుకు అందరు తిరగబడుతున్నారో తెలిసి నీకు? ఎందుకు అందరూ కూడా నీకు వ్యతిరేకంగా ఉన్నారు తెలుసా? ఫేవర్ లేదు నీ మీద. నీ ముఖంలో దయ లేదు. ఈ పూట దేవుడు ఆ దయ మన మీద పెట్టును గాక. ఆమె స్త్రీలందరూ ఒక్కసారి మీ తల మీద చేసుకొని ఒక మాట చెప్పండి. ప్రభా, దయ నా మీద ఉంచయ్యా, దయ మీద నా ఉంచయ్యా. నేను ఒక మాట అడుగుతాను. పురుషులు కూడా ఏం చేయండి? ప్రభా, మా మీద కూడా అలాంటి దయ ఉంచు. మరి మేమెవరికి లోబడాలి పాస్టర్ గారు? మీరు లోబడాల్సిన వారికి మీరేం చేయాలి? లోబడాలి. స్తోత్రం చెప్పండి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు తన పిన్న తండ్రి ఎవరికి లోబడింది? కొంచెం బిగ్గరగా చెప్పండి. మొర్దెకైకి లోబడింది. ఆ తర్వాత షూషన్ కోటకు వచ్చేసిన తర్వాత ఎవరికి లోబడింది? హేగై. నేను అన్నాను ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీరు ఎవరికి లోబడాలో వాళ్ళకి లోబడాలా. నేను అన్న కోటకు వచ్చిన తర్వాత, సంఘములకు వచ్చిన తర్వాత దైవజనుడికి లోబడ్డం నేర్చుకోండి. హల్లెలూయా. ఖచ్చితంగా ఒక ఫేవర్ మీదకి వచ్చేస్తుంది. దేవుడు అట్టి కృప దేవుడు మనకి ఇచ్చాను గాక. హల్లెలూయా. ఇకపోతే మూడో దానికి వెళ్ళిపోతున్నా. నెంబర్ 1, మొదటిది ఏంటి? అవకాశాన్ని ఏం చేసింది? వచ్చిన అవకాశాన్ని వెంటనే గ్రాప్ చేసింది, అందిపుచ్చుకుంది. వెంటనే అవకాశంలో జారు విడుచుకోలేదు. నెంబర్ టూ దయ పొందుకుంది. ఏం పొందుకుంది? దయ పొందుకుంది. నెంబర్ త్రీ ఇప్పుడు ఈమెకి ఒక సమస్య వచ్చి పడిందండి. నా వైపు చూడండి. ఈమెకి ఏమొచ్చి పడింది? ఒక పెద్ద సమస్య. ఎస్తేరు తన జీవితంలో అసలు ఊహించినటువంటి ఒక సమస్య వచ్చి పడింది. ఒకరోజు పరిగెత్తుకొని మొర్దెకై వచ్చాడు. మొర్దెకై రావడం ఎట్లా వచ్చాడంటే, మొత్తం బట్టలన్నీ తీసేసి గోనె పట్ట ధరించుకొని రాజగుమ్మం దగ్గరకు వచ్చి కూర్చొని అంగలారుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. మొర్దెకై అలా వచ్చి కూర్చున్నాడు అనే సంగతి లోపల కోటలో ఉన్నటువంటి రాణిగారికి వినిపించింది, కూతురికి. వినబడగానే ఒక్కసారిగా కూతురు కలవరపడిపోయింది. ఎందుకంటే షూషన్ కోట గుమ్మంలోనికి ఎవరో కూడా అలా రాకూడదు. వెంటనే ఇలాగా మీ ఫాదర్ వచ్చారు, గోనిపట్ట ధరించుకున్నాడు, ఏడుస్తున్నాడు, కూర్చుని నిన్ను ఒకసారి రమ్మంటున్నాడు అంటే వెంటనే ఎస్తేర్ ఏం చేసిందో తెలుసా? కొన్ని వస్త్రాలు పంపించింది. డాడీ ముందు ఈ వస్త్రాలు వేసుకో, కొత్త బట్టలు వేసుకో, ఇవన్నీ వేసుకో అని పంపిస్తే మొర్దెకై నిరాకరించి నేను వేసుకోనమ్మా. ఏమైంది డాడీ అంటే అప్పుడు అన్నాడు, అమ్మా ఏమీ లేదమ్మా, మన జాతి ప్రజలందరినీ నిర్మూలన చేయడానికి ఒక పెద్ద కుట్ర జరిగింది. ఇదిగో ఆధార్ అనే మాసంలో 13వ తారీఖున
మనందరికీ డెడ్ లైన్, మొత్తం యూదులందరికీ డెడ్ లైన్ పెట్టారు. దొరికినట్లుగా చంపేమన్నారు. అసలు యూదా జనాంగమే లేకుండా చెయ్యాలని హామాన్ అనేవాడు పెద్ద కుట్ర పన్నాడు. ఇది సంతోషించే రోజు కాదు, ఇది ఆనందించే రోజు కాదు. ఏది ఏమైనా నువ్వు ఏదోడు చెయ్యాలమ్మా అంటే ఇప్పుడు ఎస్తేర్ అంటుంది, అలా కాదు నాన్నగారు, నన్ను పిలిచి రాజుగారు నన్ను పిలిచి చాలా కాలం అయింది, ఆయన పిలవకుండా నేను వెళ్ళకూడదు, ఆయన పిలవకుండా ఆయన ముందుకు వెళ్ళకూడదు, వెళితే చంపేస్తారు అని అంటే అప్పుడు మొర్దెకై అంటాడు, నో అట్లా అనొద్దేస్తే ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఫర్ దిస్ డే, ఈ సమయం బట్టి, ఫర్ దిస్ టైం, ఈ సమయం బట్టి రాజ్యానికి వచ్చావేమో ఆలోచన చేయి. అందుకే దేవుడు నిన్ను పంపించాడేమో, ఊరకనే పంపించలే, అందుకే దేవుడు నిన్ను ముందుగా అక్కడ పంపించాడేమో, అయ్యో ఆలోచన చేయి అని చెప్పేసి అని మొర్దెకై ప్రేరేపించాడు. స్తోత్రం చెప్పండి. వెంటనే ఎస్తేర్కి అర్థమైపోయింది, నేను ఈ సమయాన్ని బట్టి ఒకవేళ దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడేమో, ఇంతవరకు అనుకున్నాను ఈ సుఖం అనుభవించడానికి అనుకున్నాను, ఈ భోగం అనుభవించడానికి అనుకున్నాను, కానీ ఈ సమయాన్ని బట్టే, ఈ పరిస్థితిని బట్టే దేవుడు ముందుగా నన్ను ఇక్కడ పంపించాడని అర్థమైపోయింది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎస్తేరు ముందు ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే యూదా ప్రజలందరి యొక్క చావును రద్దు చేయడం ఎస్తేరుకు ఉన్న పెద్ద పని. స్తోత్రం చెప్పండి. పెద్ద పన చిన్న పన? కొంచెం బిగ్గర చెప్పండి. నేను ఒక మాట అడుగుతాను, ఈ సమస్యను ఎదుర్కోవడానికి మొదట ఇష్టపడలా అమ్మా వినాలి, ఈ సమస్యను ఎదుర్కోవడానికి మొదట ఇష్టపడలా, కానీ సమస్యను ఎదుర్కోవడానికి తర్వాత ఏం చేసిందో తెలుసా? ఇష్టపడింది. స్తోత్రం చెప్పండి. నేను ఒక మాట చెప్తాను, నువ్వు ఒక డిఫరెన్స్ మేకర్గా ఎప్పుడు ఉంటావో తెలుసా? నువ్వు ఒక ప్రత్యేక సృష్టించే వ్యక్తిగా ఎప్పుడు ఉంటావో తెలుసా? సమస్యను ఎదుర్కోవడానికి ఇష్టపడేవాడుగా ఉండాలి. ఏమి ఎదుర్కోవడానికి? కొంచెం బిగ్గర చెప్పండి. నువ్వు సమస్యను ఎదుర్కోపోతే ఎప్పటికీ హీరో కాలేవు. చాలామందికి ఏమొద్దో తెలుసా? సమస్య వద్దు. అమ్మో పాస్టర్ గారు ఆ సమస్య వద్దండి రాకూడదని ప్రార్థన చేయండి. నేను అన్నాను, సమస్యలు రావద్దు అని ప్రార్థన చేయడం కరెక్టే, కానీ వచ్చినప్పుడు ఇంకా తీసే ప్రభు అని ప్రార్థన చేయకూడదు. వచ్చినప్పుడు ఒకవేళ వచ్చింది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు నీ ద్వారా ఏదో చేయించాలనుకుంటున్నాడు. ఆమేన్ చెప్పండి. సమస్య లేకుండా ఎవడు హీరో కాడో, సమస్యను ఎదుర్కొన్నవాడు ఏమవుతాడు? హీరో అవుతాడు. సమస్యను ఎదుర్కొన్నటువంటి వ్యక్తి హీరోయిన్ అవుతుంది. సమస్యను ఎదుర్కొన్నటువంటి వ్యక్తి డిఫరెన్స్ మేకర్గా మారతాడు. ఈరోజు నీ కుటుంబంలో సమస్య వచ్చిందా, నువ్వేం భయపడొద్దు, సమస్యను ధైర్యంగా ఎదుర్కోవడానికి ముందుకు రా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ధైర్యంగా ఎదుర్కోవడానికి ముందుకు రా. కారణం ఏంటో తెలుసా? నిన్ను దేవుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు చేయబోతున్నాడు. సమస్య వచ్చిందంటే దేవుడు నిన్ను ఎలివేట్ చేయబోతున్నాడు అని అర్థం. సమస్య వచ్చిందంటే దేవుడు నిన్ను వెలుగులోకి దేవుడు తీసుకురాబోతున్నాడు అని అర్థం. సమస్య వచ్చిందంటే దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు తీర్చిదిద్దబోతున్నాడు అని అర్థము. సమస్యని నశింప చేయడానికి కాదు వచ్చేది. అందుకే శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల, చెప్పండి మీ పక్కకి చెప్పండి, శ్రమ దినమున కృంగిన ఎడల నువ్వు చేత కాని వాడవుతావు అని చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు సేఫ్ జోన్లో కూర్చోవడానికి ఇష్టపడకో. ఎప్పుడు సేఫ్ జోన్లో కూర్చొని ఏ కష్టం లేకుండా ఏ ఫ్యాన్ వేయండిరా, ఏసీ వేయండిరా, ఇదే బాగుందిరా, ఇలాగే ఉండిపోతే జీవితం బాగుండదు. నేను అన్నా అలాగే ఉండిపోవాలని కోరుకోవద్దు. ఒకవేళ ఎస్తేర్ అలాగే ఉండగలిగితే ఈరోజు ఎస్తేర్ పేరుని మనం చూడం బైబిల్లో. ఆమె చరిత్ర సృష్టించింది. కారణం ఏంటో తెలుసా? ఆమె ఫ్యాన్ కింద ఏసీలో కూర్చోవడానికి ఆమె ఇష్టపడలా, సమస్యను ఎదుర్కోవడానికి ముందుకొచ్చింది. ఏం ఎదుర్కోవడానికి? నేను ఒక మాట చెప్తాను, సమస్యని పెద్దోడిని చేస్తుందని చెప్పండి. కొంచెం బిగ్గరగా చెప్పండి. మీ పక్కలు చెప్పండి అమ్మా. హల్లెలూయా. అమ్మా, జలప్రళయం అందరిని ముంచేస్తే జలప్రళయం ఒక్కరు మాత్రం పెద్దోడిని చేసింది. ఎవరిని? నోవహు కుటుంబాన్ని పెద్ద చేసింది. ఆమేన్ చెప్పండి. నేను అన్నాను, సమస్య లేకపోతే నువ్వు కనబడవు. గొలియాతు అనే సమస్య లేకపోతే దావీదు కనబడ్డావు.
క్రూరులైన అన్నలు లేకపోతే యోసేపు కనబడ్డో. సన్బలటు, టోబియా అలాంటి వ్యక్తులు లేకపోతే నెహెమ్యా కనబడ్డో. చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. మిద్యాని లేకపోతే గిద్యోను కనబడ్డో. ఫిలిస్తీన్లు లేకపోతే సంసోను కనబడ్డో. హామాను లేకపోతే ఎస్తేరు కనబడదో. ఆమెను చెప్పండి. నేను అన్నాను, ఇప్పుడు ఎందుకు వచ్చిందయ్యా సమస్య, ఎందుకు వచ్చాడయ్యా హామాను అంటే ఎస్తేర్ని బయటికి తీసుకురావాలి. స్తోత్రం చెప్పండి. నేను అంటున్నాను, సమస్య మీకున్న సమస్య, ఇక్కడ ఉన్నటువంటి ఎస్తేర్ని దేవుడు బయటికి తీసుకొచ్చాను గాక. మీకున్నటువంటి సమస్య దేవుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని దేవుడు బయటికి తీసుకొచ్చాను గాక. ఆమె దావీదులు పుట్టుకొచ్చుదరు గాక, దానియేలు పుట్టుకొచ్చుదరు గాక. సమస్య ఉన్నప్పుడే హీరోలు బయటకు వస్తారు. చెప్పండి అమ్మా, కొంచెం బిగ్గర చెప్పండి. పోయిన సంవత్సరం T20 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాతో భయంకరమైన పోరులో వికెట్లన్నీ పడిపోతుంటే సమస్య వచ్చింది. స్తోత్రం చెప్పండి. ఇంక అందరూ అవుట్ అయిపోయే పరిస్థితి వచ్చింది. ఒక బిడ్డ నిలబడింది. స్తోత్రం, హల్లెలూయా. జమీమా రోడ్రిగ్స్ నిలబడింది. ఆ సమస్యే తను ఎలివేట్ చేసింది. స్తోత్రం చెప్పండి. ఈరోజు జమీమా అంటే తెలియనివాడు ఎవడు లేడు. హల్లెలూయా, హల్లెలూయా. సంజు శాంసన్ ప్రస్తుతం వరల్డ్ కప్ జరుగుతుంది. మన లాస్ట్ వెస్టిండీస్ మ్యాచ్ తోటి కంప్లీట్ ఇంకా అయిపోవాలి. ఇంకా ఒక్కడ అన్ని వికెట్లు టపటప పడిపోతుంటే సంజు శాంసన్ ఒక్కడ నిలబడి ధీటుగా ఆడి గెలిపించేశాడు. నెక్స్ట్ రోజు సంజు శాంసన్ ఎలివేట్ అయిపోయాడు. స్తోత్రం చెప్పండి. నేను ఒక మాట చెప్పనా, సమస్య నేను ఎలివేట్ చేయడానికి. ఆమె కృంగిపోతున్నావా? అమ్మో భయపడిపోతున్నావా? అమ్మో గొలియాతు అని గుండెలు బాదుకుంటున్నావా? ధైర్యంగా సమస్యను ఎదుర్కో. దేవుడు ఒక కార్యం దేవుడు చేయబోతున్నాడు. నీ కుటుంబంలో ఒక ధైర్యంగా ఒక సమస్యను ఎదుర్కో. కృంగిపోవద్దు, బలహీనపడొద్దు, డేలాబడిపోవద్దు, వెనకెళ్ళిపోవద్దు. దేవుడు నేను ఒక డిఫరెన్స్ మేకర్గా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. మీ పక్కలో చెప్పండి, డోంట్ హెసిటేట్ టు ఫేస్ ద ఛాలెంజ్ అని చెప్పండి. మీకు ఇంగ్లీష్ వచ్చేసింది పోండి. స్తోత్రం. సవాళ్ళను ఎదుర్కోవడానికి సంకోచించొద్దని చెప్పండి. దేవునికి స్తోత్రం. మనకి ఏం ఎదురైనప్పుడు చెప్పండి. నీకు ఎవరైనా నీకు విరోధంగా తయారవుతున్నారా? టోబియా, సన్బలొట్టు లాంటి వాళ్ళు తయారవుతున్నారా? ఆ టైంలో నెహెమ్యా కృంగిపోలా. ఆ సమస్య వచ్చినప్పుడే నెహెమ్యాని దేవుడు ఎలివేట్ చేశాడు. ఒక సమస్యని ఎలివేట్ చేయడానికే. చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. కాబట్టి నెంబర్ 1 మొదటిదేం చెప్పండి, అవకాశాన్ని వచ్చింది, దాన్ని అందిపుచ్చుకుంది. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంది. నెంబర్ 2 దయ పొందుకుంది. నెంబర్ 3 సమస్యను ఏం చేయింది? చెప్పండి ఎదుర్కొంది. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఇంకో మాట చెప్పనా, ధైర్యం అనండి. అందరూ ధైర్యంతో నిండిపోయిందండి. అంతకుముందు ఎలా ఉందో తెలుసా? అంతకుముందు భయంగా ఉంది. ఎలా ఉంది? మొర్దుకే వచ్చి అమ్మ ఇది పరిస్థితి అని చెప్తే వెళ్తే చంపేస్తాడు నాన్న, మామూలుడు కాదు నాను, నేను వెళ్ళన్నాను అంది. ఎవరు? ఎస్తేర్. ఎవరి దగ్గరికి? రాజుగారి దగ్గరికి. నేను వెళ్ళనాను, నా వల్ల కాదు నాను, చంపేస్తాను నాను, నాకు ఏసీ రూమే బాగుంది నాను, నేను అక్కడే ఉంటాను నాను, అందుకే అనుకున్నాను దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు నాను అని అంది. స్తోత్రం. భయపడిపోయింది సమస్యను ఎదుర్కోవడానికి. కానీ తర్వాత ఆమె ఎలాంటి తెగింపు వచ్చేసిందో తెలుసా? ఎట్లాంటి ధైర్యం వచ్చేసిందో తెలుసా? నేను నశించినా, అందరు చెప్పండి బిగ్గరగా, నేను నశించాను, ఏమైతే అయ్యానో తెగించేసింది, ధైర్యం వచ్చేసింది.
గుండెల నిండా ధైర్యం నింపుకుంది. నేను ఒక మాట చెప్తాను, భయము దేనికి పరిష్కారం కాదని చెప్పండి మీ పక్కలు. కొంచెం బిగ్గరగా చెప్పండి. చాలామంది మనుషులను కలవర పెడుతుందని తెలుసా? భయం. ఇందాక పాస్టర్ గారు పాట పాడే ముందు మాటలు చెప్తుంటే నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పించిన మాట. దేనికి నువ్వు భయపడుతున్నావో, కొంతమంది ఏం భయం, సాధారణంగా మనలో ఉన్నటువంటి కొన్ని భయాల్ని త్వరగా నేను మీ జ్ఞాపకం చేస్తాను. కొన్ని భయాలు ఒకటేంటి తెలుసా? కొంతమందికి ద ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఓటమి అనే భయం. ఏం భయం? ఎక్కడ ఓడిపోతానో. అసలు ఎగ్జామే రాయడాడు. ఎందుకు రాయడో తెలుసా? ఫెయిల్ అయిపోతానేమో. ఒరే, నువ్వు రాస్తేనే కదరా ఫెయిల్ అవుతావో పాస్ అయ్యేదో తెలిసేదంటే అసలు రాయడానికే భయం వీడికి. అసలు వీడి గ్రౌండ్లోనే దిగడీడు. స్తోత్రం. ఓడిపోతానేమో భయం వీడికి. భయం, ఓటమి భయం. ఒకవేళ ప్రారంభిస్తే ఓడిపోతామేమో భయం. ఒకవేళ ఈ వ్యాపారం చేస్తే ఓడిపోతామేమో భయం. ఒకవేళ ఇది చేస్తే భయపడిపోతామేమో భయం. నేను అన్నాను, చాలామందిని భయం బయటికి రాకుండా చేస్తుంది. కొంతమందికి కొత్త వ్యక్తులతో మాట్లాడాలంటే భయం. పెద్దవారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే భయం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడాలంటే, చెప్పండి అమ్మా, కొంచెం బిగ్గర చెప్పండి, భయం. కొంతమంది పాస్టర్ గారి దగ్గర రావడానికి, ఎవరి దగ్గర రావడానికి, నేను వెళ్ళాను అనుకోండి, నా వెనకాల ఉంటారు. అమ్మ రామ్మా రా ముందుకు రా అని అంటే భయం అండి. ఆ తలుపు చాటును కొన్ని నిలబడి, ఆ గోడ చాటును నిలబడి భయం. కొత్తలతో మాట్లాడాలంటే భయం, పెద్దోళ్ళతో మాట్లాడాలంటే భయం, అధికారులతో మాట్లాడాలంటే భయం, ధైర్యంగా నిలబడాలంటే భయం, అనర్గళంగా కొంచెం మాట్లాడాలంటే కొంతమంది భయం. మరి కొంతమందికి ఒంటరితనం అని అందరూ, ఒంటరితనం అనేటువంటి భయం. మరి కొంతమందికి ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం, చాలా భయాలు. నేను మాట చెప్పనా, ఈ మధ్య కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నది. పరిశుద్ధాత్మ దేవుడు నాలో వేలెత్తి చూపించిన ఒక విషయం ఏంటి తెలుసా? నాలో కూడా భయమే. నాలో కూడా తెలియని భయం ఉంది. నాలో కూడా తెలియనటువంటి, మీకేం భయం పాస్టర్ గారు? భయం, ఒక తెలియనటువంటి భయం, ఒక రకమైనటువంటి ఒక అభద్రతా భావం. లేకపోతే అభద్రతా భావం కాదు కానీ ఇట్స్ ఎ ఫియర్. నేను అందరినీ ఫేస్ చేయలేను. నేను అందరి దగ్గరికి వెళ్ళి నేరుగా మాట్లాడలేను. ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు నాలో చూపిస్తున్నాడు. నేను ఒక మాట చెప్పనా, ఈ భయం అనేది ఎవడు పెట్టిందో తెలుసా? సాతానుగాడు పెట్టింది. అనండి అందరూ, కొంచెం బిగ్గర చెప్పండి. భయపడితే నువ్వు దేవుని సంబంధివి. అందుకే దేవుడు ప్రతిసారి బైబిల్లో 366 సార్లు రాయించాడు, భయపడవద్దు. ఏం చేయొద్దు? చెప్పండి, మీ పక్కలకి చెప్పండి ఎన్నిసార్లు రాయించాడు? ఇట్స్ నాట్, అది యాదృచ్ఛికంగా రాయబడింది కాదు, అది యాక్సిడెంటల్గా రాయబడింది కాదు, అది దేవుడు కావాలని 366 సార్లు. దాని అర్థం ఏంటంటే, దేవుడు ప్రతిరోజు తన పిల్లలకి ఇచ్చే మొదటి హెచ్చరిక, నువ్వు లేచిన వెంటనే మొదటి హెచ్చరిక, భయపడొద్దు. ఏం చేయొద్దు? చెప్పండి బిగ్గరగా, భయపడొద్దు. ఎందుకు భయపడతావు? అమ్మో ఓడిపోతానేమో భయం, నష్టం వచ్చేస్తుందేమో భయం, ఫెయిల్ అవుతానేమో భయం, అడుగు వేయడానికి, ఒక క్రొత్త దారిలో అడుగు వేయడానికి, ఒక క్రొత్త ప్రణాళికను అవలంబించడానికి, ఒక క్రొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి భయం. ఇట్స్ అ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఇది చాలా మంది హృదయాల్లో గూడు కట్టుకుపోయింది. నజరేయుడైన యేసు నామములో ఆ భయము వేళ్లతో పెళ్లగించబడును గాక. ఆమేన్. భయం పోవాలా? ఏం పోవాలి? కొంచెం బిగ్గర చెప్పండి. భయము అనేది దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు, గుర్తుపెట్టుకోండి. మీ పక్కలో చెప్పండి, భయం దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదని చెప్పండి. నో,
కొంతమందికి భయం, ఆడికి ఏదైనా చేయాలంటే, ప్రభు చెప్పింది చేయాలంటే భయం. భయం దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు, భయం అపవాదం నుంచి వచ్చింది. మీరు తర్వాత మీరు చదువుకోండి, తిమోతి రాసిన పత్రికలో ఉంటుంది. ఒక్కసారి ఆ మాటను చదువుదా. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఆ మాట మీరు అండర్లైన్ చేయండి. పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు అని చెప్పండి. మీ పక్కలకు చెప్పండి, పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదని చెప్పండి. హల్లెలూయా. ఏ ఆత్మని ఇవ్వలేదు చెప్పండి అమ్మా. హల్లెలూయా. నానా చెప్తున్నావు, చెప్పు. చెల్లికి చెప్పు, అక్కకి చెప్పు, చెప్పుకొని ఇద్దరు. అది స్తోత్రం. డు నాట్ ఫియర్, భయపడకండి. ధైర్యం ఎప్పుడైతే నీలోకి వచ్చిందో ఏం చేస్తా తెలుసా? నిన్ను ఒక డిఫరెన్స్ మేకర్గా చేస్తుంది. ఆమేన్ చెప్పండి. దావీదు ఎలివేట్ అవడానికి కారణం ఏంటి తెలుసా? ధైర్యం. చెప్పండి బిగ్గరగా. సంసోను ఎలివేట్ అవడానికి కారణం ఏంటి తెలుసా? ధైర్యం. యెహోషువ ఎలివేట్ అవడానికి కారణం ఏంటి తెలుసా? ధైర్యం. దానియేలు ఎలివేట్ అవడానికి కారణం ఏంటి తెలుసా? ధైర్యం. ఎస్తేర్ బయటికి రావడానికి కారణం ఏంటి తెలుసా? ధైర్యం. తెగింపో, చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ఆ ధైర్యము దేవుడు మనకిచ్చునుగా, ఆ ధైర్యము దేవుడు మనకిచ్చునుగాక, ఆ ధైర్యము దేవుడు మనకిచ్చునుగాక. ఎస్తేర్ ఎలివేట్ అవ్వడానికి గల కారణం, 4వ కారణం ధైర్యం. అనండి అందరూ, ధైర్యం. 5వ కారణం నేను త్వరగా ముగిస్తాను. 5వ కారణం ఎస్తేర్ గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. ఎస్తేర్ గ్రంథం 5:3. రాజు నీకేం కావాలి? చేతులెత్తి స్తోత్రాలు చెబుదాం బిగ్గరగా. కొంచెం బిగ్గరగా చెప్పండి, కొంచెం బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇట్రా. అది ఇప్పుడు ప్యాంటింగ్ కిందకి రాదేంట్రా? రాదది నువ్వు ఎంత లాగినా. స్తోత్రం. వినండి, వినండి. ఎస్తేర్ వచ్చింది. ఎవరు వచ్చారు చెప్పండి అమ్మా. చెప్పబెట్టకుండా వచ్చేసింది. కనీసం రాజుగారు అనుమతి లేదు, రమ్మని చెప్పలేదు. సడన్గా ఎస్తేర్ లోపలికి ఎంటర్ అయింది. ఎంటర్ అవ్వగానే రాజుగారు ఏం చేశారు తెలుసా? వెంటనే తన కుడి చేతిలో ఉన్నటువంటి దండము తీసి ఎస్తేర్ మీద చాపాడు. స్తోత్రం చెప్పండి. దాని అర్థం ఏంటి తెలుసా? దాని అర్థం ఏంటి తెలుసా? నీకు ఇంకేం కాదు అని అభయం ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. అలా వస్తే వచ్చి రాగానే సైనికులు ఏం చేయాలి తెలుసా? టప్పని తీసుకెళ్ళి చంపేయాలి. రాజుగారి దగ్గర పర్మిషన్ లేకుండా రాకూడదు. ఎప్పుడైతే రాజు ఎస్తేర్ వైపు అట్లా దండం చాపడో పరిగెత్తుకొచ్చి వాళ్ళందరూ కూడా సడన్గా ఆగిపోయారు. నువ్వు దయ పొందుకున్నావు, నీకేం కావాలి చెప్పో అని అనగానే ఇప్పుడు ఎస్తేర్ని అడుగుతున్నాడు రాజు. ఏమన్నా తెలుసా? అమ్మ ఏం కావాలి నీకు, ఏం కోరుకుంటున్నావు అడుగో, రాజ్యంలో సగం ఇచ్చేస్తాను నీకు. స్తోత్రం చెప్పండి. దేనిలోనండి చెప్పండి అమ్మా, ఇంకొంచెం బిగ్గర చెప్పండి అమ్మా. ఆ దయ ఎంత అద్భుతమైన దయ్యో మీరు మీకు అర్థం చేసుకోండి. దేవుడు మీకు ఆ దయ ఇచ్చును గాక. ఎంత దయ అంటే రాజుగారి దగ్గరికి వెళ్తుంటే కనీసం నోరెప్పలేదు. ఎలాగనగానే ఏం కావాలి కోరుకో, రాజ్యంలో సగం ఇచ్చేస్తాను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఏం కావాలి కోరుకో, రాజ్యంలో సగం ఇచ్చేస్తాను. అది దయ అంటే. స్తోత్రం చెప్పండి. మనం తెగ వెనకాల తిరిగి ఎత్తారా ఎవరా, ఎత్తారా ఎవరా, ఎత్తారా, ఇవ్వను పా అంటే మన మొహంలో దయలేదు. స్తోత్రం. ఎస్తేర్ మొక్కలు ఏమొచ్చేసింది? రాజ్యంలో సగం ఇచ్చేస్తాను అని అంటే ఇప్పుడు ఎస్తేర్ ఏం కోరుకోవాలి చెప్పండి? మనమైతే ఏం చేస్తాం చెప్ప?
మనం ఏం చేస్తాం, వచ్చిన పని అయిపోయిందిరా బాబు, మొత్తం మీద రాజా మరి ఏం జరిగిందంటే ఈయన టకటకటక మొత్తం మన కథ అంతా స్టోరీ అంతా చెప్పేసి ముగించేస్తాం. కానీ ఎస్తేరు ఏం చేసిందో తెలుసా? ఎస్తేరు అలా చెప్పలా. ఎస్తేరు రాజుగారిని భోజనాన్ని పిలిచింది. రాజుగారిని దేని పిలిచింది? అయ్యా నీవు నీతో పాటు హామాన్ గారు ఇద్దరు కూడా ఇంటికి ఏం చేయాలి, నేను మీకోసం ఒక విందు సిద్ధం చేస్తున్నాను, మీరందరూ భోజనానికి రండి అని భోజనానికి పిలిచింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను అన్నా ఎస్తేరు ఇక్కడ చేసిన పని ఏంటి తెలుసా? జ్ఞానయుక్తమైన పని అని అందరూ కొంచెం బిగ్గరగా చెప్పండి. ఆ రోజుల్లో హృదయాన్ని గెలవాలంటే పొట్టను గెలవాలి. స్తోత్రం చెప్పండి. హృదయాన్ని గెలవాలంటే కడుపు నింపాలా, సంతోషపెట్టాలా. కడుపుని సంతోషపెడితే ఆటోమేటిక్గా హృదయం అంతా కూడా ఇంకా విశాలమైపోద్ది అనమాట. చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. ఎస్తేరు తెలుసు ఎక్కడ పట్టాలో, ఎస్తేరు తెలుసు వెంటనే వచ్చిన వెంటనే అడిగేలా ఎలాగ దాన్ని మేనేజ్ చేయాలో, ఆ స్టోరీని ఎట్లా డీల్ చేయాలో, ఆ ప్రాబ్లమ్ని ఎలా డీల్ చేయాలో ఎస్తేరుకి దైవికమైన జ్ఞానముతో నింపబడిపోయింది. ఏ జ్ఞానం అది? దిస్ నాట్ వరల్డ్ విజ్డమ్, దిస్ ద విజ్డమ్ ఫ్రమ్ అబవ్. దేవుని దగ్గర నుంచి వచ్చే జ్ఞానం అన్నాను అందరూ. మీకు దేవుని దగ్గర నుంచి వచ్చే జ్ఞానం ఇచ్చను గాక. ఒక సమస్యను డీల్ చేయాలంటే మీ జ్ఞానంతో మీ ఆలోచనతో డీల్ చేసేస్తున్నారు. అందుకే ఉన్నాయి తెగిపోతున్నాయి, అందుకే ఉన్న రిలేషన్స్ తెగిపోతున్నాయి, ఉన్న బంధాలు తెగిపోతున్నాయి. అమ్మా దేవుడిచ్చే జ్ఞానంతో డీల్ చేయండి, తొందరపాటుతో డీల్ చేయకండి. వెంట వెంటనే అయిపోవాలి, పరిష్కారం అయిపోవాలి, సమస్య ఇప్పుడే తేలిపోవాలా అని చెప్పి డీల్ చేయకండి. చాలా జ్ఞానంగా మీరు అడుగులు వేయండి. ఏ సమస్య అయినా, మీ కుటుంబంలో సమస్య, నీ భర్త దగ్గర సమస్య, నీ పిల్లల దగ్గర సమస్య, నీ వ్యాపారంలో సమస్య, మూవ్ విత్ డివైన్ విజ్డమ్. దైవికమైన జ్ఞానంతో కదలండి. ఏ జ్ఞానంతో చెప్పండి బిగ్గరగా. ఎవరికి ఎప్పుడు ఏది మాట్లాడాలో తెలియాలా. కొంతమందికి ఎప్పుడు ఏది మాట్లాడాలో తెలీదు. పిల్లల దగ్గర ఎప్పుడు ఏది మాట్లాడాలో, ఒక సమస్య వచ్చినప్పుడు ఎప్పుడు దాన్ని ఎలా డీల్ చేయాలో, ఎవరి దగ్గర దయ పొందుకోవాలో, దాన్ని ఏ రీతిగా డీల్ చేయాలో, ఎలా వెళ్తే ఆ సమస్య పరిష్కరించబడ తెలియదు చాలామందికి. అందుకే బొక్కబోరలు పడుతున్నారు. అందుకే చాలా కుటుంబాల్లో నష్టం సంభవిస్తుంది. ఎస్తేర్ వెంటనే తన సమస్య చెప్పలా. అయ్యా నువ్వు రాజుగారు, నువ్వు హామాన్ గారు ఇద్దరు ఎక్కడ రావాలా చెప్పండి బిగ్గరగా? భోజనానికి. స్తోత్రం చెప్పండి. సరే నువ్వు వెళ్ళు, భోజనానికి వస్తాం అన్నాడు. ఆమె వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. ఆమె వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఇంటికి ఎక్కడికి వెళ్ళిపోయాడు రాజుగారు? చెప్పండి అమ్మా, చెప్పడానికి బాధపడిపోతున్నారు. ఇంటికి ఏమి వెళ్ళాడు? భోజనానికి. ఇంటికి భోజనానికి వెళ్ళగానే వెళ్ళి వెళ్ళగానే ఇంకా భోజనం తినకుండానే ఏం కావాలి చెప్పేస్తారు, నీ కోరిక ఏంటి చెప్పేస్తారో, రాజ్యంలో సగం ఇచ్చేస్తాను అంటున్నాడు. ఎక్కడ చెప్పండి అమ్మా? ఇంత భారీ ఆఫర్ మనకు వస్తే ఏం చేస్తాం? స్తోత్రం. రాజ్యంలో సగం ఇచ్చేస్తాను, ఏం కావాలో కోరుకో అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఏం కావాలో కోరుకో అంటుంటే, అయ్యా తినండి అయ్యా, కడుపు నిండా తినండి అయ్యా అనేసి నెక్స్ట్ డే మరలా రండి అయ్యా, మరలా ఇంకో విందుకి రండి. 2 సార్లు పిలిచింది విందుకి. ఎన్నిసార్లు? అది ఈ లోపులో దేవుడు చక్కబెట్టాల్సిన కొన్ని చక్కబెట్టాడు అక్కడ. మీరు చదువుకోండి. దేవుడు ఆ రాత్రి చేయాల్సిన పనులు కొన్ని దేవుడు చేశాడు. అంటే ఈమె దేవుడు చేయాల్సిన వాటికి సమయం ఇచ్చింది. దట్ ఈజ్ డివైన్ నాలెడ్జ్. అమ్మా దేవుడు చేయాల్సిన దానికి సమయమే. అంతే తప్ప సమస్య మనకు ఎలా ఉంటుందంటే, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఇంటి దగ్గర నుంచి చర్చి దగ్గర నుంచి ఇంటికి వెళ్ళిపోగానే సమస్య టప్పున మాయమైపోవాలనుకో. అలా ఉంటుంది ఆత్రం. తొందరపడద్దు. ప్రతిదీ దేవుడు తన కార్యము చెప్పుడు దేవుడు జరిగిస్తాడు.
దేవుని కార్యానికి సమయం ఇవ్వండి అని చెప్పండి మీ పక్కోళ్ళకి. కొంచెం బిగ్గరగా చెప్పండి. సో ఫస్ట్ టైం విందుకు పిలిచింది, ఏం కావాలి కోరుకో ఎస్తేర్ అంటే చెప్పలా. రెండోసారి విందుకు పిలిచింది, ఏం కావాలి కోరుకో ఎస్తేర్, రాజ్యంలో సగం ఇచ్చేస్తానన్నా చెప్పలా. రెండోసారి విందుకు వచ్చి భోజనం చేసిన తర్వాత స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏంటి ఎస్తేర్ అంటే అప్పుడు నోరు విప్పి చెప్తుంది. చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. అయ్యా నా సమస్య ఇది అని చెప్పింది. ఈరోజు మనకు కావాల్సింది డివైన్ విజ్డమ్ అని అందరూ వచ్చేసింది. మీకు ఇంగ్లీష్ దైవికమైన జ్ఞానం అని అందరూ కొంచెం బిగ్గర చెప్పండి. చివరి మాట చెప్పి ముగించేస్తాను. చివరిది ఎందుకు ఎస్తేర్ని దేవుడు ఎలివేట్ చేశాడు తెలుసా? షీ నెవర్ ఫర్గెట్స్ వై షీ వాజ్ కాల్డ్. ఆమె తన పిలుపును మర్చిపోలేదు. మీ పక్కలు చెప్పండి, కొంచెం మీ పక్కలు చెప్పండి గట్టిగా. ఈరోజు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో అదేం చేయకూడదు మనం. కొంచెం బిగ్గర చెప్పండి, మర్చిపోకూడదు. అమ్మా అసలు వాస్తవానికి ఏం చేయాలో తెలుసా? రాజుగారు వచ్చి కూర్చున్నారు, విందు చేసింది. ఏం కావాలి కోరిక ఇస్తారు, నువ్వేది అడిగినా ఇచ్చేస్తాను ఇస్తారు, రాజ్యంలో సగం ఇచ్చేస్తాను ఇచ్చారంటే, రాజ్యంలో సగం అంటే ఎంత? 127 డివైడెడ్ బై 2. అది కూడా నేనే ఆడాల. 63.5 స్తోత్రం చెప్పండి. 63.5 సంస్థానాలు ఇచ్చేస్తానంటున్నాడు. అంటే 63.5 సంస్థానాలకి ఈవిడిగే 63.5 ఆ సంస్థానాలను ఇచ్చేస్తానంటున్నాడు. అసలు అక్కడికి వచ్చిన తర్వాత రాజ్యాన్ని ఇచ్చేస్తాను అన్నప్పుడు ఇవేం చేయాలి తెలుసా? వచ్చిన కథ మర్చిపోయి అయితే రాజ్యం ఇచ్చానాలా. స్తోత్రం చెప్పండి. మనమైతే ఏం చేస్తాం తెలుసా? పోతే పోయిందిలే, ఆడిపోతే నాకేంటి. 63 సంస్థానాలు వచ్చేస్తున్నాయి. స్తోత్రం. ఎన్ని సంస్థానాలు? 63 సంస్థానాలు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఆ రాజ్యం ఏది ఇచ్చేయ్యా పోతానని అలా. ఆవిడేమంటుంది తెలుసా? నీ రాజ్యం నాకు వద్దు, నువ్విచ్చే ఏది నాకు వద్దు, కానీ ఒకటే కోరుకున్నా. ఆ మాట చదవండి. 8వ అధ్యాయం 3వ వచనం. 8వ అధ్యాయం 3వ వచనం. రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద పడి, అగగీయుడైన హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతని వేడుకొనగా. ఎలా వేడుకుందంట అమ్మా చెప్పండి? ఎలా వేడుకుందట? అయ్యా నా ప్రజలందరూ నశించిపోవడం ఇష్టం లేదు, నా ప్రజలందరి మీద ఉన్న కాడి విరగొట్టబడాలయ్యా, నా ప్రజల మీద ఉన్నటువంటి శత్రు యొక్క ఆలోచన ఏం చేయబడాలి? రద్దుపరచాలయ్యా. స్తోత్రం చెప్పండి అని ఏం చేసిందంట? కన్నీళ్లతో. అసలు ఎస్తేరు కన్నీరు కార్చాల్సిన పని ఉందా? చెప్పండి అమ్మా. ఎస్తేరు కన్నీరు కార్చాల్సిన పని ఉందా? ఎస్తేరుకి ఆడాల్సిన పని ఉందా? రాజభోగాలు అనిపిస్తుంది లోపల. ఏసీ గదిలో కూర్చుంది, ఏది కావాలంటే అది, అవసరమైతే రాజ్యంలో సగం ఇచ్చేస్తున్నాను, రాజు ఉన్నాడు పక్కన. ఆవిడ ఆడాల్సిన పని ఏంటంటే, నశించిపోతున్న తన ప్రజల కొరకు, శత్రువు యొక్క కాడి మోపబడిన తన ప్రజల కొరకు కన్నీళ్లతో ఏం చేస్తుందో తెలుసా? వేడుకొని రోదన చేస్తుంది. అందుకే ఎస్తేర్ she was a difference maker. అందుకే ఆమె ఒక ప్రత్యేకించబడింది అయిపోయింది. చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి. ఈరోజు మనం వచ్చిన పని మర్చిపోతున్నామండి. అదే నేను చెప్పాలనుకున్న చివరి మాట ఏంటంటే, మనం దేవుడు మనకు సౌకర్యాలు ఇచ్చిన తర్వాత, దేవుడు అన్నీ ఇచ్చిన తర్వాత మన బేస్ మర్చిపోతున్నాం. అసలు మనం ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడో మర్చిపోతున్నాం, ఎందుకు దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడో మర్చిపోతున్నాం, ఎందుకు దేవుడు ఇక్కడ నిలబెట్టాడో మర్చిపోతున్నాం, ఎందుకు దేవుడు నిన్ను వాడుకున్నాడో మర్చిపోతున్నావు, నీ బేస్ ఏంటి మర్చిపోతున్నావు. అందుకే మన జీవితంలో ఓ ప్రత్యేకత రావట్లా. ఇది బాగానే ఉందిగా, సాగని, ఎంతకాలం సాగితే సాగని. అరే నువ్వు అసలు ఎందుకు పిలవబడ్డాది మర్చిపోయావు. నువ్వు ఏ ప్రజల కోసం పిలవబడ్డాది మర్చిపోయావు, ఏ జనాంగం కోసం పిలవబడ్డది మర్చిపోయావు. నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ బంధువుల కోసం ప్రార్థన చేస్తున్నావా?
కదా. ఈరోజు నువ్వు ఏమీ లేనట్టు అలా కూర్చున్నావు. ఎస్తేరుని బయటికి తీసుకురావడానికి గల కారణం ఏంటంటే ఆమె తన పిలుపుని ఏం చేయలేదు, మర్చిపోలా. ఇందుకోసమే పిలువబడ్డాను. నాకు ఫ్యాన్ లేకపోయినా పర్లా, నాకు ఏసీ లేకపోయినా పర్లా, నాకు మంచి పరుపు లేకపోయినా పర్లా, 3 BHK లేకపోయినా పర్లా, ఏది లేకపోయినా పర్లా, సెంట్రల్ ఏసీ లేకపోయినా పర్లా, ఏసీ కార్ లేకపోయినా పర్లా, నాకొకటే, నా ప్రజల మీద ఉన్న శత్రువు కాడి, హామాను కాడి ఏం చేయబడాలా? చెప్పండి బిగ్గరగా. ఈరోజు నీ బంధువుల మీద, నీ రక్త సంబంధికుల మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద హామాను కాడి ఉందే. వాడు టార్గెట్ పెట్టాడో, వాడు గురి పెట్టాడో, వాళ్ళు నశింపచేయాలని చూస్తున్నాడో. నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? కన్నీళ్లతో వేడుకోవాలి, కన్నీళ్లతో ప్రార్థన చేయి. నువ్వు ఆ పని చేయి ముందు, మిగతా అన్ని దేవుడు చేస్తాడు. స్తోత్రం చెప్పండి. నీ పిలుపు మర్చిపోకూడదు. ఏం మర్చిపోకూడదు? చెప్పండి బిగ్గరగా. నేను చివరిగా ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఇందాక మీకు చెప్పానే, సమస్యను ఎదుర్కోవాలి అన్న, ధైర్యంగా ఉండాలి. చెప్పండమ్మా. దైవికమైన జ్ఞానం కావాలి అనందు. నీ పిలుపుని మర్చిపోకూడదు. అంటే నువ్వు డైవర్ట్ అవ్వకూడదు, ఇటు అటు డైవర్ట్ అవ్వకూడదు. అలా ఉండాలంటే ఎస్తేరో పనిచేసింది ఏంటో తెలుసా? ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఆమేన్ చెప్పండి. సమస్యను ఎదుర్కొనే ధైర్యం నీకు లేదా? అప్పుడు ఏమంటుందో తెలుసా? నా వల్ల కాదయ్యా, అయితే ఓ పని చేయి, నువ్వు యూదులందరూ కలిసి ప్రార్థన చేయండి, నేను నా పనికత్తులు 3 రోజులు ఉపవాసం ఉంటాం, ప్రార్థన చేస్తాం అని మొత్తం యూదులందరిని ఉపవాసం పెట్టింది. ఈమె తన డైనింగ్ టేబుల్ ఏమన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆహారాన్ని పక్కన పెట్టి తన పనికెత్తలతో పాటు వాళ్ళు ఏం చేశారు? ఉపవాసం ఉన్నారు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. చెప్పండి బిగ్గరగా. సమస్యను ఎదుర్కోవాలి అంటే మనకి దేవుడిచ్చిన ఒకే ఒక ఆయుధం. ఎలాగొస్తుంది అయ్యగారు ధైర్యం? ఎలాగొస్తుంది అయ్యగారు దైవికమైన జ్ఞానం? ఎలాగొస్తుంది అయ్యగారు డైవర్ట్ అవ్వకుండా నడవడం? ఇవన్నీ ఒకే ఒకటి ఉపవాస ప్రార్థన. ఏ ప్రార్థన? చెప్పండి బిగ్గరగా. ఉపవాస ప్రార్థన లేదు నీకు, అందుకే సమస్యను ధైర్యంగా ఎదుర్కోలేకపోతున్నావు. ఉపవాస ప్రార్థన లేదు నీకు, అందుకే ధైర్యం లేదు. ఉపవాస ప్రార్థన లేదు నీకు, అందుకే దైవికమైన జ్ఞానం నీ యొక్క సమస్యను డీల్ చేయడంలో లేదు. ఉపవాస ప్రార్థన లేదు నీకు, అందుకే ఊరకనే డైవర్ట్ అయిపోతున్నావు. ఈ పూట ఉపవాస ప్రార్థన అనందరూ కొంచెం బిగ్గర చెప్పండి. మార్నింగ్ ఒక స్టేటస్ పెట్టారండి. స్టేటస్ పెడితే, అంటే ప్రస్తుతం ఇది ఫాస్టింగ్ ప్రేయర్ సీజన్ కదా, చాలామంది ఉపవాసాలు ఉంటున్నారు. అంటే ఈ వ్యక్తి వేరే ఉద్దేశంతో పెట్టాడు కానీ ఆ పదంలో నాకు కొంచెం తప్పు అనిపించింది. ఆయన పెట్టినటువంటి స్టేటస్ ఏంటంటే, ఉపవాసాలు చేస్తే దేవుడు సంతోషించి సుఖ సంపదలు ఇస్తాడని నిజమైతే, ఈ లోకంలో కూటికి గతికి ఎందరో లేని వారు, ఎందరో అభాగ్యులు ఈ పాటికి సుఖ సంపదలు అనుభవిస్తూ ఉండాలి కదా మరి అని పెట్టాడు. అర్థమైందా మీకు? ఉపవాస ప్రార్థన, ఉపవాసం అనేది నిజమైతే, ఉపవాసం ఉంటే రేపు పొద్దున సుఖం ఇస్తాడనుకుంటే, సంపదలు ఇస్తాడనుకుంటే, అసలు ఈ పాటికి చాలామంది కూటికి గతి లేని వాళ్ళు బోలు మంది ఉన్నారు. వాళ్ళందరూ ఈ పాటికి ఏమైపోవాలి? సుఖం సంపద సంపాదించాలి కదా అన్నారు. నేను ఒక మాట చెప్తాను, వాళ్ళు చేసేది పస్తులు. ఆ వ్యక్తి చెప్తున్నాడే, వాళ్ళు చేసేది ఏంటి? పస్తులు. తప్పక ఉపవాసం వేరు. ఉపవాసం అంటే ఏంటి తెలుసా? నీకు అవకాశం ఉన్నా సరే తినకుండా ఉండడం, అది ఉపవాసం. పస్తు వేరు. ఈ మధ్యకాలంలో చాలామంది ఉపవాసం కూడా ఎలా చేస్తున్నారంటే, ట్రెండ్ అయిపోయింది, అది ట్రెడిషన్ అయిపోయింది, అది సాంప్రదాయం అయిపోయింది. అది ఈరోజు ఉపవాసం అంటే తిన్నా ఫాస్టింగ్, సాయంకాలం వేసరికి తింటాను, 3 అయ్యేసరికి తింటాను, ఎప్పుడు 3 వద్ద సొత్తాడు, తక్కువని పడిపోతాడు అంతే ప్లేట్ మీద. అది ఉపవాసం కాదు. ఉపవాసం అంటే ఏంటి తెలుసా? ఉపవాసం అంటే ఏంటి తెలుసా?
నీ సమస్యను ఎదుర్కోవడానికి కావాల్సిన ధైర్యం నాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేయి. నాకు దైవికమైన జ్ఞానం ఈ ప్రభు అని అడుగు. నేను నా పిలుపు డైవర్ట్ అవ్వకూడదు ప్రభు అని అడుగు. ఉపవాస ప్రార్థనలు అవన్నీ దేవుడిస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆఫ్టర్ ఫాస్టింగ్ కంప్లీట్ మారిపోయింది. అంతకుముందు భయంగా ఉండేది, రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి భయపడేది. ఇప్పుడు ధైర్యం వెళ్ళిపోతుంది. స్తోత్రం చెప్పండి. ధైర్యం వెళ్ళిపోతుంది రాజుగారి దగ్గరికి. అంతకుముందు సమస్యను ఎలా డీల్ చేయాలో చిన్నప్పటి నుంచి ఏ క్లాసులు చదువుకోలేదు, ఏం చదువుకోవాలా, కానీ చాలా దైవికంగా అద్భుతంగా డీల్ చేస్తుంది. రాజుగారు అన్ని ఆఫర్లు ఇచ్చినా సరే ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా, నా వచ్చిన పని ఇది, ముందు ఇది నా పని చేసి పెట్టు అన్నాడు. స్తోత్రం చెప్పండి. పని చేసి పెట్టాడు రాజు. ఆ తర్వాత ఆమెకి రావాల్సినవన్నీ కూడా వచ్చేసాయి. స్తోత్రం చెప్పండి. హామాన్ ఇల్లంతా ఎస్తేర్కి మొత్తకి ఇచ్చేసాడు. స్తోత్రం చెప్పండి. చాలా ఇచ్చాడు. నేను అన్నాను, దేవుడు ఇవ్వాల్సినవన్నీ మనకి ఇస్తాడండి. కాబట్టి ఈరోజు మనం ఎస్తేర్ వలె ఉందము గాక. ఎలాగా? ఎంతమందికి ఉంది? నేను అన్నాను, డిక్లేర్. నీ సమస్యను నువ్వు ఎదుర్కోలేని శక్తి నీకు లేకపోతే, నీకు ఆ ధైర్యం లేకపోతే, నీ సమస్య పెద్ద సమస్యగా గడ్డు సమస్యగా మారిపోతే చింతించుకో. ఉపవాసము ద్వారా నువ్వు ఈజీగా చేయగలుగుతావు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే డిక్లేర్ ఫాస్టింగ్. నువ్వు ఎన్ని రోజులు డిక్లేర్ చేసుకుంటావు? ఫాస్టింగ్ డిక్లేర్ చేసుకో. ఎందుకోసం? ధైర్యం కోసం, సమస్యను డీల్ చేయడానికి దైవికమైన జ్ఞానం కోసం. సమస్య లేకపోతే మనం బయటికి ఎలివేట్ అవ్వలేము. ప్రతి వారి పదిలో ఏదో సమస్య ఉంది. దేవుడు దాన్ని జయించగలిగే జ్ఞానము దేవుడు మనకిచ్చనుగాక.